మరి యోహాన్ అన్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చింపబడవలసి ఉన్నది. అంటే ఎల్లప్పుడూ ఆయన దేన్ని హెచ్చిస్తున్నాడు? వాక్యాన్ని హెచ్చిస్తున్నాడు. ఆయన చెప్పుల వారును ఇప్పటికు కూడా నేను యోగ్యుడను కాను. హల్లెలూయా. అంత ప్రవక్తలలో గొప్ప ప్రవక్త అంత మాట అంటే మరి మనం ఇంకెంతగా అనాలి? హల్లెలూయా. ప్రభువా, నా వంటి నీచునికి, నా వంటి పాపికి మరి నీ పరిశుద్ధమైన ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చావు. ఇది భాగ్యం అండి, దేవుడిస్తేనే వచ్చింది. నిజమేనా? ఈరోజు సతీష్ కుమార్కి ఇవ్వలేదు ఆయన. ఈ పేద ప్రజలకు సేవ చేసేది సతీష్ కుమార్కి ఇవ్వలేదు ఆయన. పీడి సుందర్రావుకి ఇవ్వలేదు ఆయన. ఆ దయ్యాల ప్రవీణ్కి ఇవ్వలేదు ఆయన. కానీ సహోదరుడా, నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రజలకు సేవ చేయడం అదెంతో గొప్ప భాగ్యం. అది ఎంతో నీవు అదృష్టం ఉంటే, అంటే లోక భాషలో మాట్లాడాలంటే నీకెంతో గొప్ప అదృష్టం ఉంటేనే తప్ప భాగ్యం వస్తుందా? హల్లెలూయా. ఈరోజు ఎందరో ప్రయత్నం చేస్తున్నారు. మానవ సేవ మానవులకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టుగా. అంటే ఏ మానవులు పడితే ఆ మానవులు కాదండి. హల్లెలూయా. అయితే నువ్వు దేవుని మానవులకు సేవ చేయాలి. రేపు అక్కడికి ఒక చేదేది దేవుని మానవుడు ఉన్నారు కొందరు, లోకమంతటికి సేవ చేసి, అయ్యా నేను సేవ చేశానంటే అట్లాంటిది ఏం దేవుడు ఊరుకోడు ఆయన. కాబట్టి ఆయన ఎవరినైతే ఈ చిన్నవారిలో ఒకరికి చేస్తే, ఎవరా చిన్నవారు? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినవారు. ఎవరా చిన్నవారు? పరిశుద్ధాత్మను పొందినవారు. ఆ ప్రజలకు మనం సేవ చేయాలి. దేవుడు మనకిచ్చిన భాగ్యం అది. హల్లెలూయా. నేను అలాగే భావిస్తాను. ప్రభువా, నా వంటి అభాగ్యునికి మరి ఏ యోగ్యత లేని నాకు ఇలాంటి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చావు. ప్రభువా, నేను ఎల్లప్పుడూ నీకు రుణపడి ఉంటాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కూడా మరి తండ్రి పిలిచి చెప్పాడు, బాబు, కుమారుడా, ఇదిగో నీవు ఈ ప్రజలను చూస్తున్నావా? అవును తండ్రి, చూస్తున్నాను. ఇదిగో ఈమె ఒక వ్యభిచారి, ఈమె ఒక పాపాత్మురాలు, వీడొక దొంగ. ఇదిగో నీవు ప్రాణం అర్పించడానికి ఇదిగో వీళ్ళ కొరకే పోవాలి. తండ్రి, నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే నేను దాన్నే చేస్తాను. స్టోరీ గుర్తుకొస్తుందా? తండ్రి యొక్క మాటకు లోబడి ఆయన తన మహిమనంతా పక్కన పెట్టి వచ్చాడు. ఆయన చేతులు కట్టుకొని, తండ్రి, నా పరిశుద్ధత ఏంటిది? నా లెవెల్ ఏంటిది? నేను ఎలాంటి వాడిని? నేను ఇట్లాంటి వారి కొరకు నా ప్రాణమును పెట్టాలా? కూడదు తండ్రి, నీ మాట మరి మంచిదే, కానీ నాకు అదేమో భావ్యంగా అనిపించడం లేదని అట్లా అనలేదు ఆయన. తండ్రి ఏది చేయుట కుమారుడు వింటాడో చూస్తాడో దానినే కానీ తనంతట తాను ఏది చేయడు ఆయన. హల్లెలూయా. కుమారుడా, నీ శరీరాన్ని నలగొట్టడం నా చిత్తం అది. ఆయన అన్నాడు, తండ్రి, ఇదిగో నా ఈపుని నీకు అప్పగిస్తున్నాను. కుమారుడా, నా నిమిత్తం ఇదిగో నువ్వు సిలువను భరించాలి. తండ్రి, నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను. హల్లెలూయా. ఆయన అందరు కుమారులలో జ్యేష్ఠుడు ఆయన. నిజమేనా? ఆయన తన కుమారుని యొక్క సారూప్యంలోకి మనం రావాలని. ఏంటిది కుమారుని యొక్క సారూప్యము? ఆయన ఏ విధంగా అయితే నడుచుకున్నాడో ఆ విధంగా మనం కూడా నడవబద్ధులమై ఉన్నాం. నేను పరిశుద్ధుడను గనుక. ఎట్లా పరిశుద్ధుడు? అయినా తండ్రి చిత్తానికి లోబడడం ద్వారా. నీవు కూడా పరిశుద్ధుడు అంటే ఎలాగైతావు? వాక్యమే నిన్ను పరిశుద్ధపరిచేది. హల్లెలూయా. సోదరులారా, సంగమా, మిమ్మల్ని అందరూ నేను ప్రేమిస్తున్నాను. నేను కాదు కానీ దేవుడే ప్రేమిస్తున్నాడు. అందుకొరకే ప్రేమతోనే ఈ మాటలు చెప్తున్నాను. ఇందులో నాకు ఎలాంటి పక్షపాతం లేదు. మీరందరూ దేవునికి ప్రియులైన వారు. హల్లెలూయా. దేవునికి ఇష్టలైన వారు మీరు. ఈ స్థలంలో ఉన్న ప్రజలందరూ దేవుని యొక్క ప్రియులని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా దేవుని కృప లేకపోతే ఈ స్థలానికి రావడం అసాధ్యం. ఈ స్థలం అనేది కొందరికి మాత్రమే. ఇది ప్రత్యేక తరగతికి చెందిన ప్రదేశం. ఇది పట్టణంలో ఉండే వారందరూ ఎందుకు ఇక్కడికి రాలేదు? దేవుని యొక్క కృప వారిని ఆకర్షించలేదు. నా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవడు నా యొద్దకు రాడు. మీరు ఎక్కడికి వచ్చారు? ఒక పాస్టర్ని చూసేదాని కాదు. మీరు అయ్యా, మేము మిమ్మల్ని చూడడానికి వచ్చాం, నీ వర్తమానాన్ని చూడడానికి వచ్చాం. నిజమేనా?
హల్లెలూయా. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఈ కార్యాలని దేవుడే చేస్తున్నాడు. మరి కాబట్టి మనం ప్రతిదీ ఏది చేసినా మనం ప్రేమతోనే చేయాలి. నిజమేనా? వాక్యములు అలాగ రాయబడి ఉన్నది, మీరు ఏది చేసినా ప్రేమతో చేయమని అన్నాడు ఆయన. కాబట్టి ప్రేమయే చివరికి నిలబడేది. హల్లెలూయా. మరి దేవుడు ఎల్లప్పుడూ ఆయన ముగ్గురితో సాహసం చేశాడు. ఆయన చెప్పండి, ఎవరితో సాహసం చేశాడు? ముగ్గురితో సాహసం చేశాడు. పేతురు, యోహాను, యాకోబు. పేతురు విశ్వాసము, యాకోబు నిరీక్షణ, యోహాను మాకేం తెలుసు? యోహాను ఎవడో మాకేం తెలుసు? యోహాను మీరేనండి. యోహాను అంటే ఎవరో కాదు, వధువే. యోహాను ప్రేమై ఉన్నాడు. మరి ఆయన ఎల్లప్పుడూ ఆయన రొమ్మును ఆనుకునేవాడు. ఆయన అంటే ఎందుకు రొమ్మును ఆనుకోవాలి? రొమ్ములో ఏముంటుంది? హృదయం ఉంటుంది, గుండె ఉంటుంది. ఆ గుండెల నుంచే మాటలు రావాలి. కాబట్టి ఆయన ఆలోచన ఆయన పలకక ముందే, యోహాను ముందే ఆయన తెలుసుకుంటున్నాడు. ఆయన పేతురు అడిగిండు, మరి మీలో ఒకడు నన్ను అప్పగించేవాడు అంటే యోహాను సైగ చేసిండు, ఎవడరా నువ్వు వింటున్నావు కదా చెబుతా, ఎవడో మాకు చెప్పరాదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే క్రీస్తు విరోధుల గురించి ఎవ్వరు రాయలేదు, యోహాను ఒక్కడే రాశాడు. ఎందుకనగా గుండె ఆ యొక్క దేవుని యొక్క గుండె చప్పుడు యోహానుకు మాత్రమే తెలుసు. దేవుని యొక్క గుండె చప్పుడు ఇక్కడున్న వధువుకు మాత్రమే తెలుసు. అందుకే ఈరోజు అబద్ధికులు ఎవరో మనం మాత్రమే చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమేనా? పేతురు అందుకే అడిగాడు, అరే నువ్వే ఎప్పుడు ఆ రొమ్మును ఆనుకొని ఉంటావు, మరి ఆ దొంగలు ఎవరు నాకు కూడా చెప్పరాదు. అయితే యోహానుకు సరే విన్నాడు, కానీ దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఒకరోజు ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత యోహాను ఆ పత్రికలన్నిటినీ రాస్తున్నాడు. ఆయన ప్రియులారా, అనేకులైన అబద్ధ బోధకులు బయలువెళ్ళి ఉన్నారు, క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. నిజమేనా? దేవుని యొక్క హృదయం అది. అబద్ధ బోధకులు ఎవరు? ఆయన యోహాను రాస్తున్నాడు. అలాగే ఏ సంఘానికి మీరు చూడండి, క్రీస్తు విరోధులు ఎవరో వారికి ఏమీ తెలియదు, వాక్య విధానం ఏంటిదో వారికి తెలియదు. కానీ మనకు మాత్రం తెలుసు. ఇక్కడ నువ్వు ఎంత మోటివాడివైనా నీవు ప్రతి కార్యాలను తేటగా అర్థం చేసుకుంటావు. కానీ పేతురు గారికి అర్థమవుతున్నది. కారణం ఏంటిది? దేవుడే ఆ బయలుపాటు ఆయనకి ఇచ్చాడు. ఇక్కడ ఎంత చదువుకుని వారైనా సరే దేవుడు ఆ ప్రత్యక్షతను ఆయన ఇవ్వగలడు. ఆయన మరి విశ్వాసం యొక్క తాళపు చెవి ఎవరికి ఇచ్చాడు? ఆయన చదువు లేని పేతురుకే ఇచ్చాడు. ఆయన నిజమేనా? కాబట్టి ఈరోజు చదువు లేకపోవడం ద్వారా బాధపడవద్దు. దేవుడు నీకు ఒక తాళపు చెవిని ఇచ్చాడు. ఆయన అదే విశ్వాసం అనగా వాక్యము. విశ్వాసము వాక్యాన్ని ఆధారం చేసుకుంటుంది. హల్లెలూయా. నిరీక్షణ కూడా దేన్ని ఆధారం చేసుకుంటుంది? వాక్యాన్ని ఆధారం చేసుకుంటుంది. ప్రేమ దేన్ని ఆధారం చేసుకుంటుంది? వాక్యాన్ని. కాబట్టి ఈ మూడు మాత్రమే నిలుచును అన్నాడు ఆయన, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అందుకొరకు ఆయన ఎక్కడికి పోయినా కానీ ఈ ముగ్గురితోనే సాహసం చేశాడు ఆయన. అది కారణం. ఆయన మిగతా వారిని కిందన పెట్టి ఎక్కడ ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ ముగ్గురిని మాత్రమే తీసుకొని పోయేవాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఆ విధంగా ఉండాలి. ఆ యొక్క విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగి మనం ఉండాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి సరే, ఇప్పటికే 11:20 అయిపోయింది. సరే, వాక్యం నుంచి మనం కొన్ని విషయాలు చూద్దాం. ఒకసారి మనం మూలవాక్యాన్ని చదువుదాం. చూడండి ఒకసారి. ఆయన దోనెక్కినప్పుడు తుఫాను లేచినందున ఆ దోనె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మను రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమైనా చేయగలడు. దేవుడు పరిస్థితులను మార్చగలడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఉదాహరణకు ఎవరైనా సముద్రం పక్క నుండి చూస్తూ ఉంటే వాళ్ళు అనుకోవచ్చు వీళ్ళ కథ ఈ రోజుతో ముగించబడింది. హల్లెలూయా. కానీ వారి యొక్క నావలో ఎవరున్నారు? అక్కడ ఆ యొక్క కథను మార్చగలవాడు వారి మధ్యలో ఉన్నాడు. పరిస్థితులను మార్చగలవాడు వారి మధ్యలో ఉన్నాడు.
హల్లెలూయా. ఈరోజు నిజంగా మరి ఈరోజు మన కుటుంబాల నావ లాంటిదే. హల్లెలూయా. అయితే నీ నావలో కనుక యేసు ఉన్నట్లయితే నువ్వు యేసును రంగం మీదకి తీసుకొని రావాలి. అప్పుడు ఆయన పరిస్థితులన్నిటిని ఆయన చక్కదిద్దగలడు ఆయన. హల్లెలూయా. మరి మీరు నమ్ముతున్నారా మీ కుటుంబం అనే నావలో యేసుక్రీస్తు ఉన్నాడని? కాబట్టి ఆ యేసుక్రీస్తుని మనం ఏం చేయాలి? ఆ రంగం మీదకి తీసుకొని రావాలి. హల్లెలూయా. ఆయన మాత్రమే ఆ యొక్క పరిస్థితులను ఆయన చక్కదిద్దగలవాడు ఆయన. హల్లెలూయా. చూడండి, అక్కడ పరిస్థితి అంతా మారిపోయింది. యేసే కనుక అక్కడ లేకపోతే అక్షరాల నావ మునిగిపోవడం తప్ప మరొక గత్యంతరం లేదు. అయితే ఎప్పుడైతే ఆయన రంగం మీదకి వచ్చాడో అక్కడ పరిస్థితులన్నిటిని ఆయన మార్చేశాడు ఆయన. హల్లెలూయా. అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఈ నావ దృశ్యాన్ని ఒకసారి చూడండి. హల్లెలూయా. మరి ఆ యొక్క శిష్యులు, ఆయనని నమ్ముకున్నవారు, ఆయన ఆశ్రయించేవారు ఎల్లప్పుడూ ఆయన పైన ఆధారపడాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరిపైన ఆధారపడాలి? మనం దేవుని పైన మాత్రమే ఆధారపడాలి. ఎక్కడెక్కడ ఆధారపడాలి? నీ పరిస్థితి ఏదైనా సరే, అది మునిగిపోయేదైనా, చచ్చిపోయేదైనా, అది ఆర్థిక సంబంధమైన, అది రోగ సంబంధమైన, ఏదైనా సరే నువ్వు దేవుని పైన ఆధారపడాలి. హల్లెలూయా. వారు అన్ని ప్రయత్నాలు చేశారు, నిజమేనా? అన్ని ప్రయత్నాలు చేశారు వాళ్ళు. కానీ చివరికి వారికి ఎవరు అక్కరయ్యాడు? దేవుడే అక్కడికి వచ్చాడు. కాబట్టి కథ మనల్ని ఏం చూపిస్తున్నదంటే మనము ప్రతిసారి దేవుని పైన ఆధారపడాలని చూపిస్తున్నది. అయితే మనకు తెలుసు బాగా, దేవుడు మొట్టమొదటిగా ఆదామును ఎందుకు నిర్మించాడు? ఆయన ఆదాము సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడాలని. ఇక్కడున్న నీవు, నేను, మనమందరం దేవుని పైన ఆధారపడాలని. హల్లెలూయా. కాబట్టి మరి వాక్యం సెలవిస్తున్నది, దేవుడు ఆదాములో ప్రధాన భాగంగా ఉండగోరాడు ఆయన. ఆదాములోని ఆయన ప్రధానుడిగా ఉండగోరాడు ఆయన. హల్లెలూయా. నీవు ఎల్లప్పుడూ ఆయనకు మాత్రమే మొదటి స్థానం ఇవ్వాలి. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నీవు ఏ విషయంలో కూడా నువ్వు దేవుని పక్కకు పెట్టకూడదు. ప్రతి విషయంలో నువ్వు దేవుని పైన ఆధారపడాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఈరోజు మనం ఎందుకు ఓటమి పాలవుతున్నాం? మనం నిర్మించబడిందే దేవుని పైన ఆధారపడి మన కార్యాలను మనం జరిగించాలని. కానీ ఈరోజు మానవ జాతి ఎందుకు ఓటమి పాలైంది? ఎందుకు మానవుడు త్రాగుబోతుగా మారాడు? ఎందుకు ఈరోజు స్త్రీలు వ్యభిచారణగా మారారు? ఎందుకు ఈరోజు దొంగలుగా మారారు? కబ్జాకోరులుగా మారారు? హల్లెలూయా. పరుని యొక్క భార్యను ఆశించే వారిగా మారారు. వారు దేవుని పైన ఆధారపడినందున. సోదరి సోదరులారు గమనిస్తున్నారా? ఏ కుటుంబం అయితే, ఏ మానవుడైతే దేవుని పైన ఆధారపడడో వాడు సర్వనాశనం అవుతాడు. ఈరోజు ప్రపంచం అంతా చెడిపోవడానికి కారణం అదే. ఒకే ఒకటి, వాడు దేవుని ఎప్పుడైతే ఆధారం చేసుకోవట్లేడో తన చూపులు పాపమయంగా మారిపోతున్నది, తన తలంపులు మారిపోతున్నాయి, ఆ యొక్క స్వభావం మారిపోతున్నది. కానీ మన స్వభావం దేని కొరకు నిర్మించబడింది? అది సంపూర్ణంగా దేవుని ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకొరకే యోబు పలికినట్టుగా నీ స్వబుద్ధిని, హల్లెలూయా, ఆయనదే ఉందండి. ఆయనకు 10 ఎకరాలు ఉంది. సిగ్గులేనోడా, ఆ నోటికి సిగ్గుండాలి. నీకు ఏది లేకపోయినా దేవుడు నీ పరిస్థితుల్లో నుంచి ఆయన మార్చగలడు ఆయన. హల్లెలూయా. ఆ పేదవారి పక్షాన ఉన్న దేవుడు ఇంకా లేడా? ఆయన దేన్నైనా మార్చగలడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, అందుకొరకే దేవుడు అంటున్నాడు మనం ప్రతిసారి ఆయన పైనే ఆధారపడాలని. మనం అందుకొరకే మన శరీరం నిర్మించబడింది. ఇది పిహెచ్డీల పైన, పిహెచ్డీలు చదివిన వారి జీవితాలు ఏమైనా చక్కగున్నాయా? ఈరోజు సాఫ్ట్వేర్ చేసే వారి జీవితాలు ఏమైనా చక్కగున్నాయా? ఈరోజు చదువుకుంటే ఏమంట, చదువే మూలం జ్ఞానం ఏదేదో అంటున్నారు. మంచిదే చదువుకోవడం. ఆ చదువు అనేది బైబిల్ చదవడానికి ఉపయోగపడాలి. హల్లెలూయా. ఈరోజు గొప్పగా చదువుకున్న వారి జీవితాలు మీరు ఒకసారి చూడండి. చాలామంది వ్యభిచారులుగా ఉన్నారు, దొంగలుగా ఉన్నారు, మోసగాడుగా ఉన్నారు. హల్లెలూయా.
కానీ సోదరుడా, నీ చదువు నిన్ను దేవుని పైన ఆధారపడే విధంగా చేయదు. హల్లెలూయా. అయితే వాక్యము నిన్ను దేవునితో ఐక్యపరుస్తుంది. కాబట్టి బైబిల్లో చెప్పబడింది, దీవారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. దీవారాత్రులు దేని చదవాలి మనం? డబ్బులు ఏ విధంగా అధికంగా సంపాదించాలి, 30 రోజుల్లో కోటీశ్వరులు అవ్వడం ఏ విధంగా, గంటలో లక్షాది కావడం ఏ విధంగా, పుస్తకాలు బోర్డు వచ్చాయి. నిజమైన డబ్బు కొరకు నువ్వు ఎంత డబ్బు ఉంటే, చంద్రబాబుకి లేదా సార్, జగన్కి లేదా? డబ్బు వలన వారికి నిత్య జీవం వస్తుందా? కానీ దేని వలన వస్తుంది? వాక్యం ద్వారా నీకు నిత్య జీవం వస్తుంది. కాబట్టి డబ్బు అనేది మనని పరలోక రాజ్యానికి తీసుకొని పోదు. దేవునికి ఎలాంటి వారు కావాలంటే ఓపికతో, సహనంతో వాక్యాన్ని వినే మరియ లాంటి వారు కావాలి. మార్తా మరియా, ఇప్పుడు ఆయన మరియను మెచ్చుకున్నాడా, మార్తను మెచ్చుకున్నాడా? ఎందుకు? ఆమె ఓపికతో ఆయన పాదాల దగ్గర కూర్చొని చివరి వరకు ఆమె వాక్యాన్ని విని ఉన్నది. అది ఆమె నుండి ఎన్నడూను తీసివేయబడదు అన్నాడు ఆయన. కాబట్టి ఆ ఆశీర్వాదం ఇంకా ఉన్నది. వాక్యం వినడం అనేది గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి మనం కుదటగా కూర్చొని ఉండాలి. ఇక్కడ నువ్వు నెమ్మది కలిగి లేకపోతే రేపు నెమ్మది లేకుండా పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు జావదు, అక్కడ నువ్వు అరవాల్సి వస్తుంది. హల్లెలూయా. సోదరుల జాగ్రత్త వింటున్నారా? ఇక్కడ మనం కూర్చున్న మనం ప్రతి ఒక్కరము దేవుని పైన ఆధారపడేదానికి మనం నిర్ణయించబడ్డాం. హల్లెలూయా. కాబట్టి దేవునితో మనం ఏం చెప్పాలంటే, ప్రభువా నువ్వు ఏమైనా చేయగలవు, ఈ పరిస్థితులను మార్చగలవు. అలాగ చెప్పేవారు దేవుని కావాలట. నిజమేనా? మీరు ఆ విధంగా చేస్తారా? ప్రభువా ఇదిగో ఈ పరిస్థితుల్లో నీవు మాత్రమే ఏదైనా చేయగలవు, నీవు మాత్రమే ఈ పరిస్థితులను మార్చగలవు. హల్లెలూయా. ఓ వెలుగును ప్రసరింపజేయగల ఒక ఆయన ఉన్నాడు, పరిస్థితులను మార్చగల ఒక ఆయన ఉన్నాడు, మన స్టోరీని మార్చగల ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఓ సమస్యని సాధ్యపరచగలవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనను ఉండి కూడా ఏం చెప్తాం లేదు సార్, ఏం బాధలు, ఎట్లున్నారు బ్రదర్, ఏం బాగోలేదు సారు, అదే బాగో అంటే యేసును పిలవకూడదా? రంగం మీదకి పిలవకూడదా? ఆయన పరిస్థితులను చక్కదిద్దడా? అక్షరాల చక్కదిద్దగలడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యం మనం చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ప్రభువా పాత్రుడను కాను. ఉన్నారు అందరు ఇక్కడ? హల్లెలూయా. మరి ప్రభువా మాట మాత్రం సెలవిమని అంటున్నాడు ఆయన. అంటే ఆయన ఏదైనా చేయగలడు అని ఒక శతాధిపతి నమ్మగలిగాడు. ప్రభువా నేను గొప్ప అధికారిని, నీ దగ్గరికి రావడానికి నాకు హోదా ఉంది. కాబట్టి ఎవరైనా సార్ పెద్ద ఆఫీసర్ సారీనా, కానీ ఆయన అట్లా అనుకోలేదట. ప్రభువా నీ యొద్దకు రావడానికి కూడా నేను యోగ్యుడను కాను. చూడండి ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన. హల్లెలూయా. అయ్యా నేను ఆయన దగ్గరికి రావడానికి నేను యోగ్యుడను కాను, ఇదిగో నా పక్షాన మీరు వెళ్ళి, ఇదిగో ఆయన అంటున్నాడు, ప్రభువా నేను ఈతకు రావడానికి పాత్రుడను కాను, అయితే ఒకటి మాత్రం నాకు తెలుసు, ఆయన ఏమైనా చేయగలడు, ఆయన పరిస్థితులను మార్చగలడు ఆయన. ఓ ప్రభువా ఇదిగో మా యొక్క యజమాని మాకు సెలవిచ్చాడు. హల్లెలూయా. ఇదిగో మా యజమానుడు కోరుతున్నాడు, నువ్వు మాట మాత్రం సెలవి. హల్లెలూయా. ఆ శతాధిపతికి దేంట్లో నమ్మకం ఉన్నది? దేవుని యొక్క మాటలో నమ్మకం ఉన్నది. మరి మీకున్నదా? హల్లెలూయా. ఆయన అన్నాడు, ప్రభువా నువ్వు కేవలం మాట మాత్రం సెలవి, పరిస్థితులు మారిపోతాయి. ఓ ఆ కథే మారిపోతుంది. హల్లెలూయా. ఎంతో కాలం నుంచి 35 సంవత్సరాల ఇండస్ట్రీ ఆడనే బెతెస్దా కోనేరు దగ్గర ఎంతకాలం పడి ఉంటారు. నేను స్వస్థపరచగోరుచున్నాను, నువ్వు ఇష్టపడుతున్నావా? అవును ప్రభా నేను ఇష్టపడుతున్నానని చెప్పాలి. ఇప్పుడు ఆ రోమా సైన్యాధిపతి ఏమని చెప్తున్నాడు? హల్లెలూయా. ప్రభువా నువ్వు మాట మాత్రం సెలవి, నా దాసుడు బాగైతాడు.
మరి నీవు ఆ శతాధిపతి లాగా నువ్వెందుకు ఆధారపడకూడదు? నీవెందుకు నీ కుమారుని దేవునికి అప్పగించకూడదు? నీ భార్యను ఎందుకు దేవునికి అప్పగించకూడదు? కూర్చొని లోడా వాగితే దానివల్ల ఏం రాదురా, శాపం అది. హల్లెలూయా. ఒకే ఒకటి చేయవలసింది, ప్రభువా నువ్వే ఏదైనా చేయాలి. బైబిల్ అది. శతాధిపతి అదే అన్నాడు. నిజమైన ఆ శిష్యులు అదే చేశారు. ప్రభువా మేము నశించిపోతున్నాం, ప్రభువా నువ్వు రా రంగం మీదకి. ఆయన తుఫానుని గద్దించాడు, ఆయన గాలిని గద్దించాడు, ఆయన సముద్రాన్ని గద్దించాడు. ఆయన పరిస్థితి అంతా అక్కడ చక్కదిద్దబడింది. ఈరోజు ఆ దేవుడు ఏమయ్యాడు? ఆయన లేడా? ఈరోజు ఉన్నాడా? ఉంటే మనం ఖచ్చితంగా ఆయనని రంగం మీదకి ఆహ్వానించాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, ఆ తర్వాత కిందికి చదవండి. సెలవిమ్ము, స్వస్థపరచబడును, అధికారమునకు లోబడిన వాడను, సైనికులున్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును. ఇప్పుడు ఆయన ఎట్లా అంచనా వేశాడు? ఆయన తన అధికారం నుంచి దేవుని అధికారాన్ని అంచనా వేశాడు. ఆయన నేను ఒకరి కింద, ఒక రాజు కింద ఉండే నాకేంత అధికారం ఉంటే నా దగ్గరికి అరే ఇట్లా రారా అంటే ఒకడు వస్తాడు, పోరా అంటే పోతాడు. నాకే అలాంటి అధికారం ఉంటే ఇదిగో నేను నా దాసుని యొక్క స్వస్థత కొరకు నేను ఎవరి దగ్గర అయితే అడుగుతున్నానో ఆయన రోగముల పైన అధికారి అయినా, దయ్యముల పైన అధికారి అయినా. హల్లెలూయా. నీ భార్యను పట్టి బిడుస్తున్న ప్రతి దయ్యాల నుంచి ఆయన విడుదలనివ్వగలడు ఆయన. అయితే సోదరుడా, నువ్వు ఓటమి పాలు కావడానికి కారణం ఏదనగా ఆయన శక్తిని నువ్వు పట్టుకోలేకపోవడం, ఆయన బలాన్ని నువ్వు పట్టుకోలేకపోవడం, ఆయన బలాన్ని నువ్వు అంచనా వేయలేకపోవడం. హల్లెలూయా. అయితే ఈ రోమా సైన్యాధిపతి ఆయనకున్న బలాన్ని, ఆయనకున్న అధికారాన్ని, ఆయనకున్న శక్తిని ఆయన దాన్ని క్యాచ్ చేశాడు. ఆయన ఇప్పుడు కూడా వారే కావాలి. అందుకొరకే ప్రభు అన్నాడు, అయ్యా ఇదిగో సైన్యాధిపతి, నీ వంటి విశ్వాసం ఈ ఇజ్రాయేలులో నేను ఎక్కడ కూడా నేను చూడలేదు. ఇదిగో నీ యొక్క విశ్వాసం చొప్పున నీ దాసుడు బాగయ్యాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడో ఉండి 1 గంటకు ఆయన ఆ మాట అన్నాడు. ఆయన ఆ దాసులు వచ్చేసరికి రేపటి దినాన 1 గంట అయింది. ఆయన అడిగాడు, శతాధిపతి అడిగాడు, అరే ప్రభు ఎప్పుడు అన్నాడు రా మరి మాట అంటే, అయ్యా నిన్న 1 గంట. ఇదిగో వీడు బాగుపడింది కూడా అదే సమయం. ఆయన ఎప్పుడైతే సెలవిస్తాడో అప్పుడు పరిస్థితి మారిపోతుందండి. హల్లెలూయా. మనం చెప్పొచ్చా, మన మధ్యలో పరిస్థితులు మార్చగల దేవుడు ఉన్నాడు, మన కథను మార్చగల దేవుడు ఉన్నాడు, మన స్థితిని మార్చగల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క ప్రార్థన పరిస్థితులను మార్చేది. మరి ఆ యొక్క రిబ్కా మరి ఏ పాస్టర్ పైన ఆధారపడలేదు, ఎవరిపైన ఆధారపడలేదు, కానీ ఆమె దేవుని పైన ఆధారపడింది. ప్రభువా నీవే ఏదైనా చేయాలి, ఇదిగో నా భర్త మారు మనసు పొందాలి. ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆ ప్రార్థన జక్కైను సమాధానం లేకుండా చేసింది, అతని కాలు నిడకలు లేకుండా చేసింది. ఇప్పుడు అతడు ఒక చోట ఆయన నిద్రపోలేకపోతున్నాడు, ఒక చోట నిలబడలేకపోతున్నాడు. హల్లెలూయా. ఆ రోజు యేసుక్రీస్తు యెరికోకు వస్తున్నాడు. ఆయన నిజమేనా? ఇప్పుడు ఆయన ఎవరో చూడగోరడానికి ఆయన ముందుగానే పోయి ఆ చెట్టునెక్కాడు. కానీ నాకు తెలిసి అది జక్కయ్య చూడ్డానికి కాదు, కానీ ఆయన తన ఇంటికి ఆహ్వానించడానికి ముందుగానే రోడ్డు మీద నిలబడ్డాడు. ఆయన 2 సార్లు మీ కొరకు నేను వేచి చూస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన ఏం చేసింది చూడండి, ఆ పరిస్థితులను మార్చింది. ఇదిగో నాకు ఆ మెస్సయ్య వద్దనుకున్న హృదయాన్ని ఇదిగో ఆయనే స్వాగతం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రభువా నా ఇంటికి నువ్వు రావాలంటున్నాడు. ఆయన ఏది ఆ విధంగా మార్చినది? ఆ రిబ్కా ఏమని ప్రార్థన చేసింది? ప్రభువా నీవే నా భర్త పట్ల ఏదైనా చేయగలవు. నిజమైన కథను మార్చాడు. ఆయన వద్దనుకున్న అతని హృదయాన్ని దేవుడు మార్చాడా? ఆ రోజు ఆ యొక్క జక్క యొక్క జీవితమే మారిపోయింది. అతడు దేవుని తన యొక్క హృదయంలోనికి ఆహ్వానించాడు. ఆ రోజు నుంచి ఆయన తన యొక్క దొంగ స్వభావాన్ని మార్చబడ్డాడు. ఆయన ఆ రోజు నుంచి ఆయన ఆ దొంగతనం చేయడం మానేశాడు. ఆయన ఎవరు జక్క యొక్క కథను మార్చింది చెప్పండి? దేవుడేనా? ఆ సృష్టికర్తేనా? హల్లెలూయా. ఆ దేవుడు మాత్రమే దాన్ని చేయగలడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక.
హల్లెలూయా. చూడండి ఎటువంటి సమయం అది. దేవుడు అలా కదులుచు మరియు మన మధ్య ఏమైనా చేయగలడు. ఈ మధ్యలో ఒక పాట వచ్చింది, ఏమైనా చేయగలడు, కథను మార్చగలడని. హల్లెలూయా. నిజమేనా? మరి ఆ పాట పాడింది ఈ వాక్యంలో నుండి వారు పాడింది, వేరేది కాదు అది. ఆయన ఏమైనా చేయగలడు. హల్లెలూయా. ఇప్పుడు మీ ప్రార్థనను మేము అమరిందిస్తున్నాం. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. చూడండి, రిబ్కా యొక్క ప్రార్థన పరిస్థితిని మార్చేసింది, జక్క యొక్క జీవితాన్ని మార్చేసింది. ప్రార్థన ఏం చేసింది? దేవుణ్ణి ఆ యొక్క ఎరికో వీధుల్లోనికి నడిపించింది. అక్కడ దేవుని యొక్క మనసును మార్చినది ఒక్కటి మాత్రమే అక్కడ ఉన్నది. నీ వృద్ధాప్యపు తండ్రితో లొడలొడ వాగి చెప్తే నీ వృద్ధాప్యపు తండ్రి ఏం చేస్తాడు, నీ తల్లి ఏం చేస్తుంది? కానీ ఒక్క ఆయన ఉన్నాడు. నీవు ప్రార్థనలో యుద్ధం చేయాలి, ప్రార్థనతో దేవుణ్ణి నువ్వు సంధించాలి. హల్లెలూయా. దేవుని యొక్క మనసును మార్చినది ఒక్కటి మాత్రమే అక్కడ ఉన్నది, మరియు ప్రార్థన ఉన్నది. దేవుని యొక్క హృదయాన్ని మార్చేది ఒకే ఒకటి, అదే ప్రార్థన ఉన్నది. అయితే దేవుడు ఏదైనా చెప్పగలడు, మరియు ప్రార్థన దాన్ని మార్చగలదు. అది గొప్ప ఆలోచన. అయితే అది సత్యమై ఉన్నది. ప్రార్థన పరిస్థితులను మార్చడం అనేది సత్యమై ఉన్నది. అది లేఖనంలో ఆయన చేసి ఉన్నాడు. ప్రవక్త అయినా మరి మరొక మన కథను చూస్తాం. ఆ యొక్క గొప్ప ప్రవక్త వచ్చి హల్లెలూయా ఆ యొక్క హిజ్కియాతో అన్నాడు, హిజ్కియా ఇదిగో నీ ఇంటిని చక్కదిద్దుకో, ఇదిగో నువ్వు మరణం కాబోతున్నావు. నిజమేనా? అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత అతడు మరి గోరె పట్ట ధరించి తన పైన బూడిదను పోసుకొని ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన, ప్రభువా నీ ఎదుట నేను ఎలాగ నడుచుకుంటునో, ఇదిగో నేను పాపం చేయనంత వరకు నేను ముందు ఏ విధంగా జీవించాను నీకు తెలుసు ప్రభువా. అయితే ఇప్పుడు నేను నీ వాక్యానికి దూరం అయ్యాను. అయితే ప్రభువా నా మునుపటి ప్రవర్తన జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నాకు అవకాశమే. ఆయన తన పాపముల విషయమై పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. బయట ప్రజలందరూ ప్రవక్త నడుస్తూ ఉంటే వారందరూ చేతులు కట్టుకొని, అయ్యా ఓ గొప్ప యేసయ్య ప్రవక్త, దేవుని దాసుడా, మా రాజు సంగతి ఏమిటి? ఇదిగో ఆయన మరణం కాబోతున్నాడని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. ఆయన దాటి ఆ వసార దాటాడో లేదో, ఇంటికి చేరుకున్నాడో లేదో, మరలా కబురు వచ్చింది దేవుని దగ్గర నుంచి, ఇదిగో హిజ్కియా చావడు, అతడు జీవించబోతున్నాడు, అతనికి నేను 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాను, ఇదిగో పోయి చెప్పమని అన్నాడు ఆయన. ఏది అంతలోనే ఏది దేవుని మనసును మార్చినది? హిజ్కియా చేసిన ప్రార్థన. ఏమైపోయింది సార్ ఆ ప్రార్థన? దేవుడు వినట్లేడా? దేవుడు చెవిటోడయ్యాడా? విననేరకుండానట్టు నా చెవులు మందగించాయా? సహాయం చేయకుండానట్లు నా చేతులు కురసైపోయాయా? లేదండి. అయితే ఒకే ఒక దోషం, ఆ సహాయం నువ్వు అడగలేకపోతున్నావు, నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. మనం ఎట్లా ఉండాలంటే, ప్రభువా నీవే ఏదైనా సహాయం చేయాలి, ప్రభువా ఈ పరిస్థితులన్నిటిలో నుంచి నీవే తప్పించాలి. కానీ మనం బుద్ధిహీనులంగా వాక్యాన్ని గ్రహించక మన సొంత విధానంలో మనం వెళ్తూ ఉంటాం. అక్కడే మనం ఓటమి పాలయ్యేది. కానీ నువ్వు విజయం పొందాలంటే దేవుని పైన సంపూర్ణంగా ఆనుకోవాలి. నీ హృదయం దేనికి తయారు చేయబడింది? దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడేదానికి. హల్లెలూయా. ఆయన మానవులందరినీ యథార్థవంతులుగా చేశాడు, కానీ మానవుడు వివిధ తంత్రములను చేసుకున్నాడట. కానీ ఇప్పుడు మన తంత్రాలు మంత్రాలు పనికిరావు. అవి భూమి మీద పనికొస్తాయో కానీ పరలోకం వెళ్ళడానికి నీ మంత్రతంత్రాలు, నీ విద్యలు ఏవి పనికిరావు. కానీ ఏ హృదయం అయితే దేవుని వాక్యం పైన ఆధారపడుతుందో, మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తం పైన ఆధారపడాలని. హల్లెలూయా. నీ ముక్కు పైన, నీ చెవు పైన, నీ కాళ్ళ పైన, నీ చేతుల పైన, నీ సర్వ సంపూర్ణ శరీరం పైన దేవుని యొక్క చిత్తమే అక్కడ జరగాలి. ఏ శరీరంలో అయితే దేవుని యొక్క వాక్యం మొదటి స్థానం వహిస్తుందో ఆ శరీరమే రేపు మహిమలోకి వెళ్తుంది. ఈ చెయ్యి నా ఇష్టం, ఈ చెయ్యి నా ఇష్టం, ఈ ముక్కు నా ఇష్టం, ఈ కాలు నా ఇష్టం, ఈ జుట్టు నా ఇష్టం అని ఎవరైతే చెప్తారో
వారు దేవుని రాజ్యానికి రారండి. నీ సంపూర్ణ శరీరంలో, సర్వ శరీరంలో దేవుడే ప్రథమ స్థానం వహించాలి. అందుకొరకు నిర్మించాడు ఆయన, నీలో ప్రధాన భాగంగా ఉండేదానికి. హల్లెలూయా. కానీ ఈరోజు నువ్వు ఓటమి పాలు కావడానికి కారణము, నీవు ఆయన శక్తిని చూడలేకపోతున్నావు, ఆయన బలాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. నిజమేనా? హల్లెలూయా. అది లేఖనంలో ఆయన చెప్పి ఉన్నాడు. ప్రవక్త అయిన యెషయా హిజ్కియా వద్దకు వెళ్ళి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు ఊహించగలరా? అతడు అక్కడే చనిపోబోతున్నాడని, అతని పడక మీద నుండి పైకి లేవడని వెళ్ళి హిజ్కియాతో చెప్పుము. కాబట్టి యెషయా వెళ్ళి ఇలా చెప్పాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీవు ఎక్కడ ఉన్నావో అక్కడనే తిన్నగా నీవు చనిపోబోచున్నావు, నీ పడక మీద నుండి నీవు పైకి లేవవు. మరి ప్రవక్త వెళ్ళిపోయినప్పుడు అతడు బయటికి వెళ్ళిపోవచ్చుండగా బయట నిలబడి ఉన్న ఘనుడు ఇలా చెప్తున్నారు. వారన్నారు, ఓ దేవుని ప్రవక్త, మా ప్రియమైన రాజు సంగతి ఏమిటి? యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, అతడు పడక మీద నుండి పైకి లేవడు. ముందు బయట ఆవరణంలోనికి వెళ్ళుచుండగా సైనికులు అడుగుచున్నారు, ఓ దేవుని ప్రవక్త, మా రాజు సంగతి ఏమిటి? యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, అతడు పడక మీద నుండి పైకి లేవడు. బయట ఉన్న పేద ప్రజలు అడుగుచున్నారు, ఓ దేవుని ప్రవక్త, నీవు దేవుని ఎదురు నుండి వచ్చిన వాడవని మేము నమ్ముచున్నాం, మా రాజు సంగతి ఏమిటి? ఆయనక అంతమేమై ఉన్నది? యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, అతడు పడక మీద నుండి పైకి లేవడు. కథ అది, బయట అందరికీ అర్థమైంది అది. హల్లెలూయా. కానీ ఇప్పుడు కథను మార్చడానికి ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నది? హిజ్కియా యొక్క చేతిలో ఉన్నది. కథను మార్చాలంటే ఇప్పుడు తాళం ఆయన దగ్గరే ఉన్నది. ఆ తాళం ఏదో కాదు, అదే మోకరించి ప్రార్థించుట. నీ కథను నీవే మార్చుకోగలవు. నీ కథను పాస్టర్ మార్చలేడు, నీ కథను సంఘ పెద్ద మార్చలేడు. ఓ హిజ్కియా యొక్క కథను ప్రజలు మార్చలేరు, ప్రవక్త మార్చలేడు. హల్లెలూయా. కానీ హిజ్కియాయే తన స్టోరీని మార్చుకోగలడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? తన యొక్క పడక గదిలోనికి వెళ్ళి ఇప్పుడు ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. కానీ దయ్యం తెలివిని ఉపయోగించేస్తాడు. ఒకరోజు నువ్వు ఓటమి పాలవుతావు, ఖచ్చితంగా ఓడిపోయి రేపు అగ్నిగుండంలో తైతక్కలాడాల్సిందే. కానీ సంపూర్ణంగా నువ్వు ఏమి ఎరగనట్టుగా దేవునికే నువ్వు మొదటి స్థానం ఇవ్వాలి. ప్రభువా, నా జీవితంలో వాక్యం మాత్రమే ఉండాలి. హల్లెలూయా. అతడు తిన్నగా పడక మీదనే చనిపోవచ్చున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. కానీ తర్వాత ఏం జరిగింది? పరిస్థితి మారిపోయింది. తర్వాత ఇంకొక కథకు మనం వెళ్దాం. యేసు ఏమి చేశాడో మీకు తెలుసా? వారు ఆయనను చూసి నవ్వి ఉన్నారు. ఎక్కడ? ఆ యొక్క యాయిరు ఇంటి దగ్గర. ఏం చేశాడో మీకు తెలుసా? ఆయన వారిని బయట ఉంచాడు. ఎవరైతే నవ్వుతారో, ఎగతాళి చేస్తారో, ఎవరైతే దేవుని కార్యాలను నమ్మరో, దేవుడు వారిని ఏం చేస్తాడు? ఆయన బయట ఉంచాడు. ఆయన అది నిజం. కాబట్టి ఆయనను చూసి నవ్వొద్దు, నీవును తప్పక బయట ఉంచబడతావు. హల్లెలూయా. మరి ఈ విధంగా చెప్పొచ్చు, డంపింగ్ యార్డ్ ఇది ఇక్కడ నుంచి పోయి రోడ్డు వస్తుందంటే మన సంఘ పెద్దలే నమ్మలేకపోయారు. కానీ దేవుడు దాన్ని మార్చింది ఏంటిది? ప్రార్థన మార్చింది. హల్లెలూయా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు దాన్ని నమ్మిన వారికి చేస్తాడు. ఆయన సోదరుడా, నువ్వు నమ్మడానికి నిర్ణయించబడ్డావు. ఇప్పటికైనా నమ్మండి. మనం ఏది అడుగుతామో దేవుడు దానికి ఖచ్చితంగా చేస్తాడు. ఆయన నిన్న ఆ గేదెలు కాసి ఆమె వచ్చి అంటుంది, అయ్యా నవ్వుతుంది ఆమె, అసలు ఈ ప్రాంతంలో రోడ్డు వస్తుందని మేము అనుకోలేదు అంటుంది ఆమె. నువ్వు అనుకోకపోతే మాకేందమ్మా? హల్లెలూయా. ఇక్కడ పరిస్థితులు మార్చగల పక్షిరాజులు ఉన్నారు. నీవును తప్పక బయట ఉంచబడతావు. ఆయన వారిని బయట ఉంచాడు. వారందరిని ఆయన బయటే ఉంచాడు. వారు ఎగతాళి చేశారు. అందరూ కిరాయిగాళ్ళు. ఎవరంటే వచ్చి, ఓ యాయిరో, ఎంత మంచి బిడ్డని బిడ్డ, యాయిరో బాబాయ్ బాగున్నామని పలకరించేది, మావయ్య బాగున్నామని పలకరించేది, అట్లయిపోయింది ఏంద్రా యాయిరో అని వారు ఏడుస్తున్నారు. అక్కడ తెలుసా? యాయిర్ కథను చదివారు ఎవడన్నా? హల్లెలూయా. కానీ అలాగే ఏడ్చే వారందరినీ ఆయన పక్కకు పెట్టేశాడు. ఆయన బయట పెట్టేశాడు. ఆయన హల్లెలూయా. ఆయన అన్నాడు, ఆ చిన్నది చనిపోలేదు, ఆమె నిద్రిస్తున్నది అన్నాడు. ఆయన
వీడెవడయ్యా, ఆమె చనిపోయి ఉంటే చాలా సమయం అయిపోయింది, ఇప్పుడు ఈయనేమంటున్నాడు, ఆమె చనిపోలేదు నిద్రిస్తున్నదని అంటున్నాడు. ఆ విధంగా ఎవరైతే ఆయన మాటలు నమ్మలేదో వారందరిని ఆయన బయటకు పంపించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు దానిపైన మనకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అలాంటి అవిశ్వాసుల గుంపులు ఆయన అలాంటి కార్యాన్ని ఏదైనా ఎలా చేయగలడు? అవిశ్వాసుల మధ్యలో తన కార్యాలను ఆయన చేయడాయన. కాబట్టి విశ్వాసులు చేయవలసినది ఏమనగా, వారికై వారు ఏకంగా సమాజంగా కూడి క్రీస్తు వారి మధ్యలోనికి వచ్చే వరకు ప్రార్థన చేయవలెను. సోదరుడా, నీవైనా సరే ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి? ప్రభువా, దీనికి పరిష్కారం నీవే. హల్లెలూయా. కాబట్టి కొన్ని రోజులు ప్రార్థన చేస్తావు, 2 రోజులు చేస్తావు, 3 రోజులు చేస్తావు, అవ్వకపోయేసరికి మా బాబాయికి రాజకీయ నాయకుడు తెలుసు, మా నాన్నకు రాజకీయ నాయకుడు తెలుసు, ఆయన దగ్గరికి వెళ్ళి వింటున్నారా మరి ఎవరినో ఒకరు మనం కాళ్ళు పడదామని ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే సోదరుడా, దేవుడు నీ కార్యాన్ని చేసేంత వరకు నీవు ఆయన పైన నీవు మాత్రమే చేయగలవు ప్రభువా అని నువ్వు ఆయన పైన ఆధారపడాలి. హల్లెలూయా. వింటున్నారా జాగ్రత్తగా? కాబట్టి విశ్వాసులు చేయవలసినది ఏమనగా, వారికై వారు ఏకంగా సమాజంగా కూడి క్రీస్తు వారి మధ్యలోనికి వచ్చే వరకు. ఎవరు రావాలి సమాజం మధ్యలోనికి? దేవుడే రావాలి. అప్పటి వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చేంత వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆదాము దేవుడు తన జతను తీసుకుని వచ్చేంత వరకు వేచి చూశాడు ఆయన. ఈ పాస్టర్కి చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? చాలా రోజులైంది. మా అబ్బాయికి అసలు సంబంధమే చూడట్లేడు. కాబట్టి మా వాడికి ఎక్కడో ఒక చోట మా బామర్ది బిడ్డనో లేకపోతే వేరే అమ్మాయినో లోకస్తులు రాను ఆమె మారిది తర్వాత అంటే, బికారిగా ఏమవుతావు రేపు? అగ్ని ఆరదు పురుగు జావదని పాట పాడుకోవాలి. అట్లా అనుకోలేదురా అబ్బాయి, నువ్వు చేయబట్టి నేను ఏమని చేసుకున్నా, రేపు వీడు ఏడవడం, తండ్రిపైకి యుద్ధానికి పోవడం. నువ్వు చేయబట్టి నేను చేసుకున్న పెళ్ళి. నీకు పెళ్లి చేయించిన వాడికి బుద్ధి లేదు, చేసుకున్న నీకు బుద్ధి లేదు. ఆదాము అట్లా చేయలేదు. ఆదాము ఎదుటికి ఆయన కొన్ని జంతువులను ఆయన తీసుకొని వచ్చాడు. ఏమన్నా సమాజం మధ్యలో దయ్యం దూరిందా? చల్లబడిపోయి ఒకసారి ఆమెను చెప్తారా? హల్లెలూయా. ఆదాము సంపూర్ణంగా అందుకొరకు ఆయన ఆదాము చూపించాడు. ఆయన నేను నా జీవితం అంతటిలో ప్రధాన భాగము దేవుడే. ఆయన ప్రతిసారి దేవుని పైన ఆధారపడ్డాడు. ఆయన ఏ పిచ్చుకనో ఏ పిట్టనో ఏ పావురానో ఆయన తన జతగా పెట్టుకోలేదు. ఆయన దేవుడే ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని అతని నిద్రపుచ్చి సాటైన సహాయాన్ని దేవుడే తీశాడు. ఈరోజు పెళ్లి కాని సోదరుడాన్ని జత ఎవరి దగ్గర ఉన్నది? దేవుని దగ్గర ఉన్నది. దేవుడు తీసుకొని వచ్చేంత వరకు నువ్వు ఓపికతో ఉండాలి, దేవుని దగ్గర కనిపెడుతూ ఉండాలి. హల్లెలూయా. ఓపిక లేకపోతే దేవుడు కూడా నీకు సాయం చేయలేడు. ఓర్పు సహనం మనకు కావాలి, నిరీక్షణ కావాలి. హల్లెలూయా. క్రీస్తు వారి మధ్యలోనికి వచ్చే వరకు ప్రార్థన చేయవలెను. ఈరోజు ప్రార్థన చేయడానికి అంత శక్తి ఎక్కడుందండి? స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇదంతా రెడీమేడ్. పోయామా వచ్చామా అనేదే కార్యం. చర్చికి పోయి బైబిల్ ఎక్కడుందో అక్కడ పెట్టేయడం, తిరిగి యథావిధిగా లోకస్తులు ఎట్లా జీవిస్తారో మరలా అలాగే జీవించడం. దానివల్ల నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. అప్పుడు చూడండి, వారి మధ్యలోనికి వచ్చే వరకు ప్రార్థన చేయవలెను. అప్పుడు అద్భుతములు సూచక్రియలు సంభవిస్తాయి. నిజమేనా? హల్లెలూయా. ఆయన అక్కడ ఉన్నాడు, వారందరిని బయట ఉంచి ఉన్నాడు. ఆ విశ్వాసం అంతటి నుండి ఆయన దూరపరచబడ్డాడు. ఆయన అక్కడ ఆ బిడ్డ యొక్క తండ్రితో ఆ చిన్న బిడ్డతో నిలబడి ఉన్నాడు. యాయీరుకు దేవుని పైన నమ్మకం ఉన్నది. ప్రభువా, ఎవరెంత ఏడ్చినా, నా బంధువులు ఎంత నివారించినా, ఇదిగో ఈ చనిపోయిన బిడ్డను నువ్వు మాత్రమే ఏదైనా చేయగలవు, ఈమెను బ్రతికించగలవాడవు నీవే ప్రభువా. ఆయన తన బంధువుల మాట వినలేదు, ఆయన ఇరుగు పొరుగు వారి మాటను వినలేదు ఆయన. కానీ దేవునిని ఆయన ఆహ్వానించాడు. ఆయన ఉన్నారా సార్ ఇక్కడే? హల్లెలూయా. వారు నమ్మగలిగిన వారు. చూడండి, పేతురు, యాకోబు మరియు యోహాను మాత్రమే ఆయనతో వెళ్ళగలిగినారు.
విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ. ఆయనతో సావాసం కావాలంటే నీకేం కావాలి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వారు మాత్రమే లోనికి నడిచి వెళ్ళారు. రేపు పరలోకానికి పోయేది కూడా ఈ ముగ్గురే. వారు మాత్రమే లోపలికి నడిచి వెళ్ళారు. వారి వెనుక తలుపులు మూసేశారు. బుద్ధి గల కన్యక లోపలికి వెళ్ళిపోయింది. బుద్ధి లేని వారికి ఏం చేయబడింది? ద్వారాలు మూయబడ్డాయి. వింటున్నారు అందరు జాగ్రత్తగా? ఆ కథ ఈ కథ. బయట అక్కడ విశ్వాసం అనే గోడ ఉన్నది. అయితే యేసు ఒక శక్తితో నింపబడి ఉన్నాడు. భూ సంబంధమైన కార్యములు తప్పిపోయిన తర్వాత ఆయన మరొక భాషతో మాట్లాడాడు. మరియు ఆయన ఇదిగో ఒక చిన్న బిడ్డకు ఆత్మ ఉన్న మరొక ప్రపంచంలో మాట్లాడాడు. మరియు ఆ బాలిక బిగదీసుకొని చనిపోయి ఉన్నది. ఇప్పుడు ఆమె తిరిగి లేచి తన పాదములు మోపి జీవంతో చిగురించినది. ఆయన మాట్లాడగా ఆమె జీవంలోనికి వచ్చినది. ఆయన ఆమెను వెనుకకు పిలిచాడు. దాని భావం కుమారి. సరే, ఇక్కడ చెప్పబడలేదు, అది వాక్యంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. చూసారా? దేవుడు మన కథను, మన పరిస్థితులను మార్చగలడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? మరి లాజరు చనిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. శరీరం కుళ్ళిపోయింది. హల్లెలూయా. కానీ దేవుడు ఆ పరిస్థితులన్నింటిని ఆయన మార్చగలడు. ఆయన మరణమును జీవముగా మార్చగలడు. ఆయన నీ చీకిపోయిన శరీరాన్ని జీవంగా మార్చగలడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు రంగం మీదకి వచ్చాడో, అమ్మా నేను ఇది చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? అవును ప్రభా, మేము నమ్ముతున్నాం. హల్లెలూయా. అయితే అంత్య దినమున నువ్వు లేపుతావు మా సోదరుడు, మేము నమ్ముతున్నాం. అయితే నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే నువ్వు దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. వారందరూ దానిని నమ్మి ఉన్నారు. ఆ సమయంలో మార్త నమ్మి ఉన్నది, మరియ నమ్మి ఉన్నది. లాజరు బయటికి రమ్మని ఆయన పిలిచి ఉన్నాడు. ఆయన నిజమేనా? చూసిన వారందరూ ఏమనుకున్నారు? హల్లెలూయా. ఇక లాజర్ కథ ముగించబడింది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు రంగం మీదకి వచ్చాడో, ఆ చనిపోయి కుళ్ళిపోయిన లాజరు మరలా బ్రతికి ఉన్నాడు. హల్లెలూయా. అదే దేవుడు మనకి లేడా? అదే పరిస్థితులు మార్చగల దేవుడు మనకి లేడా? ఖచ్చితంగా మార్చగలడు ఆయన. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, ఆయన ఒకరోజు ఒక వివాహానికి ఆహ్వానించబడ్డాడు. ఆయన ఒకవేళ యేసుక్రీస్తు కనుక ఆ వివాహంలో లేనట్లయితే ఆ పెళ్లి కుమారుని యొక్క పరువు నిట్ట నిలువున పోయేది. నిజమేనా కాదా? కానీ ఎక్కడైతే యేసు ఉంటాడో అక్కడ ఆయన ఏదైనా చేయగలడు. ఆయన అక్కడ పరిస్థితులను మార్చగలడు. మరియకు తెలుసు ఆయన ఏమైనా చేయగలడని. మరియకు తెలుసు ఆయన ఆ కథను మార్చగలడని. హల్లెలూయా. ఆమె ఆ యొక్క పని వారితో చెప్పింది, ఆయన ఏం చెప్తాడో అది మీరు చెయ్యండి. హల్లెలూయా. సోదరుడా, నీ పరిస్థితి మారాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఆయన ఏం చెప్తాడో దాన్ని నువ్వు చేయాలి. మాకెందుకు సార్? ఆయన చేసే కార్యాలు కావాలి కానీ ఆయన చెప్పేది మాకెందుకు? అయితే ఆయన నీకు చేయలేడు. ఆయన ఏం చెప్తాడో దాన్ని నీవు తప్పకుండా చేయాలి. మరియ ఏమన్నది? ఆయన మీతో చెప్పునది చేయుడి. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఆ 6 రాతి బారులను నీళ్లతో నింపమన్నాడు. ఆయన అరే ఇదేంద్రా పిచ్చే, మేము నింపం సార్. నీళ్లు నింపితే ద్రాక్షరసం కావడం ఏంటిది? ఇప్పుడు ఆ దాసులు ఏం చేశారు? నోరు మూసుకొని ఆయన ఏం చెప్పాడో దానికి వారు శిరస్సు వహించారు. నీళ్లతో నింపిన తర్వాత అదిగో మొట్టమొదటి గ్లాసు ఆ పెళ్లి అధికారానికి ఇవ్వమన్నాడు. తీసుకెళ్ళి అలాగనే ఇచ్చారా? ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీ జీవితంలో ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన వాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఆయన పైన ఆధారపడితే ఆయన ఏదైనా నీ జీవితంలో చేయగలడు ఆయన. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైన కార్యం అంటూ ఏదీ లేదు. నిజమేనా? అబ్రహాము ముసలివాడైపోయాడు. శారా గర్భం ఉడిగిపోయింది. అందరూ చూసిన వారు ఆ కనానీయులు అనుకున్నారు, అమోరీలు అనుకున్నారు, ఈ పిచ్చోడు దేవుడు ఇతనికి కుమారుడు ఇస్తాడట, ముసలి వయసులో ఇది సాధ్యమా? కానీ వారి మధ్యలో ఎవరున్నారు? ఆ కుటుంబంలో ఎవరున్నారు? ఆ పరిస్థితిని మార్చగల ఒక ఆయన ఉన్నాడు. ఆయన అబ్రహామును యవ్వనస్తునిగా మార్చాడు.
శారాను యవనస్తులుగా మార్చాడు. వారిద్దరు శారీరకంగా కలిసినప్పుడు వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఎట్లా మారింది కథ? ఎట్లా మారింది చెప్పండి. ఏ విధంగా ఆయన యవనస్తులుగా మారాడు? ఆయన ఏ విధంగా యవనస్తురాలుగా మారింది ఆమె? హల్లెలూయా. అబ్రహాము కుమారులారా, మీరు కూడా అబ్రహాం యొక్క సంతానం అయితే ఇదిగో దేవుని రంగం మీదకి పిలవండి. దేవుడు మీ జీవితంలో ఏమైనా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన మీ కథను మార్చగలడు. ఆయన మీ పరిస్థితులు మార్చగలడు. ఆయన ఊరికే పాస్టర్ ప్రార్థన చేసి ఏముండదండి, అది తాత్కాలికం మాత్రమే. ప్రభువా, నా కుమారుడు అసలే మారట్లేడు, ప్రభువా ఇదిగో ఇతని పరిస్థితులు నువ్వు మార్చగలవు. ఇదిగో నా కుమార్తె అసలే మారట్లేదు, ఏమని నువ్వు మాత్రమే మార్చగలవు. ప్రభువా, నీవే రంగం మీదకి రావాలి. హల్లెలూయా. యేసును రంగం మీదకి పిలిచినప్పుడు ఆయన నీ కుమారుని పట్టుకుంటాడు. ఆయన నీ కుమార్తెను పట్టుకుంటాడు. ఆయన నీ కుటుంబాన్ని పట్టుకుంటాడు. ఆయన నీ కుటుంబం యొక్క కథనే మార్చేస్తాడు. ఆయన హల్లెలూయా. మన కథను రాసింది ఎవరు చెప్పండి? దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారు అందరు జాగ్రత్తగా? చూడండి, దేవుని మర్మమే ఉన్న క్రీస్తు బయలుపరచబడెను. ఆయన మొట్టమొదటిగా ఆయన క్రీస్తులో తన సింహాసనాన్ని ఉంచాడట. ఎక్కడ? దేవుడు క్రీస్తులో తన సింహాసనాన్ని ఉంచాడు. ఆయన రెండోదిగా ఆయన తన విశ్వాసుల శరీరంలో ప్రధాన భాగముగా ఉండగోరెను. విశ్వాసులు ఉన్నారా ఇక్కడ? ఆయన మన అందరిలో ఆయన ప్రధాన భాగంగా ఉండాలని ఎప్పుడు అనుకున్నాడు? ఆయన చెప్పండి. నువ్వు చర్చికి వచ్చినప్పుడా? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడా? కాదండి, జగత్పునాది వేయబడక ముందే ఆయన విశ్వాసుల శరీరంలో ప్రధాన భాగముగా ఉండగోరాడు. మరి నీ జీవితంలో ప్రధాన భాగం ఇస్తున్నావా? సహోదరుడు, ఇక్కడ కూర్చున్న సహోదరుడా, ఈ మూల నుంచి ఆ చివరి వరకు, ఈ మూల నుంచి ఆ చివరి వరకు మిమ్మల్ని అందరినీ దేవుడు మీ జీవితంలో ఆయన ప్రధాన భాగంగా ఉండగోరేదానికి ఆయన జగత్పునాది వేయబడక ముందు ఎన్నుకున్నాడు. ఆయన మరి ఎప్పుడన్నా నువ్వు ఆలోచన చేసావా? ప్రభువా, ఇదిగో నీవు నీ వధువును ఎందుకొరకు ఎన్నుకున్నావు? ఇదిగో నీవే ప్రతి ఒక్కొక్కరిలో ప్రధాన భాగంగా ఉండగోరేదానికి. మరి నా జీవితంలో నువ్వు ప్రధాన భాగంగా ఉన్నావని నేను అనుకోవట్లేదు ప్రభువా. హల్లెలూయా. అయితే నీవే నాలోనికి వచ్చి నా పూర్తి శరీరంపై నువ్వు ఆధిపత్యం కలిగి ఉండాలి అనే గ్రహింపు నీకు వచ్చినప్పుడే నువ్వు ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావు. ఇప్పుడు పరీక్షిస్తారా? ఆయన మనందరిలో ప్రధాన భాగంగా ఉండగోరాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన నీలో ప్రధాన భాగంగా ఉన్నాడో లేదో నీకు మాత్రమే తెలుస్తుంది. అది మరొకరికి ఎవరికి తెలియదు. అది శరీరంలో ప్రధాన భాగంగా ఉండగోరెను. ఆయన తన వధువులో జీవించగోరెను, సంఘశాఖల్లో కాదు. ఈరోజు క్రిస్మస్ పండుగ చేసేవారు ఆయన జీవించగోరలేదు. ఆయన వాక్యానికి విరోధమైన వారిలో జీవించగోరలేదు. ఆయన నిజమేనా? ఈ మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వ్యర్థమైన ఆ సిద్ధాంతాలలో దేవుడు ఉండడు, వ్యర్థమైన ఆరాధనలో దేవుడు ఉండడు. ఎక్కడుంటాడు ఆయన? ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. ఆయన ఏది వాక్యము, ఏది సిద్ధాంతం ఈరోజు మనకు తెలియకుండా పోయింది, కానీ మనకు తెలియాలి. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఒక వధువుని ఎన్నుకున్నాడు. ఆయన ఆచారాలు సిద్ధాంతాలు కలిగిన వారిని కాదు, కానీ ఆయన ప్రతి వాక్యాన్ని తమ శరీరంలో మరి మొదటి స్థానం ఇచ్చేవారిని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన దానినే వధువు అన్నారు. హల్లెలూయా. ఆయన తన వధువులో జీవించగోరెను. మరి వధువు ఏ విధంగా మారుతుంది? వధువుగా ఆమె తన జీవితం అంతటిలో, తన శరీరం అంతటిలో వాక్యానికి ఎప్పుడైతే మొదటి స్థానం ఇస్తుందో అప్పుడు ఆయన వచ్చి ప్రతి ఒక్కొక్కరిలో జీవించగోరుతాడు. ఆయన వింటున్నారు సార్? ఇవన్నీ ఇట్లాంటి మాటలు లోకానికి అసలు ఏమాత్రం తెలియదు. దేవుడు వచ్చి మనలో నివాసం చేయడం ఏంటిది, దేవుని చేత నడిపించబడడం అనేది లోకానికి ఏమాత్రం ఇది తెలియదు, కానీ నీకు మాత్రం తెలిసింది. ఆయన తన వధువులో జీవించగోరెను.
తన జనులలో జీవించగోరెను. మరి అందరిని చేసింది ఆయనే, కానీ అందరిలో ఆయన నివాసం చేయడు ఆయన. కానీ ఆయన వాక్యానికి సంపూర్ణంగా ఎవరైతే లోబడతారో వారిలో మాత్రమే ఆత్మరూపిగా వచ్చి ఆయన నివాసం చేస్తాడు ఆయన. హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికి ఏ సమస్య ఉన్నదో దేవునికి తెలుసా అండి? ఖచ్చితంగా తెలుసు. మీలో అసలు ఏ బాధ ఉన్నదని దాని గురించి ఒక్కటి కూడా నాకు తెలియదు, కానీ నేను ఆయన మీద ఆధారపడవలెను. మరి మనమందరము ఆయన పైన ఆధారపడవలెను. మనం ఊహించున్నాం, నీవు అది చేసినప్పుడు అది దేవుని నిరాశపరచును. కేవలం దేవుని మీదనే మనం ఆధారపడవలెను. మన పైన మనం ఆధారపడినప్పుడు మనకు నిరాశ తప్ప ఏముండదట. కానీ ఎప్పుడైతే మనం సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడతామో అక్కడ దేవుడు మన మధ్యలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అలాగే మన అనుభవం పైన మనం ఆధారపడకూడదు, కానీ వారి అనుదిన జీవితం పైన మర్యాదతో కూడిన భక్తి పైన ఆధారపడవలెను. మర్యాదతో కూడిన భక్తి. మనుషులు చెప్పిన దాని మీద, ఏదో గుంపు చెప్పిన దాని మీద మనం ఆధారపడలేం. నిజమేనా? ఈరోజు మనం ఇక్కడ కూడుకున్నామంటే మనుషులు చెప్పిన సిద్ధాంతాలు కావివి. మనుషులు చెప్పిన దాని మీద, ఏదో గుంపు చెప్పిన దాని మీద మనం ఆధారపడలేము, కానీ వాక్యం మీద ఆధారపడవలెను. ఇప్పుడు మనం దేనిపైన ఆధారపడేదానికి నిర్మించబడ్డాం? వాక్యం పైన. దేవుడు మానవుల్లో ఒక తృష్ణను పెట్టాడు ఆయన, తెలుసా? ఏం తృష్ణ అది? తృష్ణ అంటే దాహం. నిజమేనా అండి? మానవుడు దేని కొరకు దాహం కొని దానికి తయారు చేయబడ్డాడు? మానవుని యొక్క తృష్ణ ఎవరంటే దేవుడు. హల్లెలూయా. మానవుడు ప్రతిసారి తన దప్పికను ఎవరి దగ్గర తీర్చుకోవాలి? దేవుడి దగ్గర తీర్చుకోవాలి. ఆ సమరయ స్త్రీతో మాట్లాడి ఉన్నాడా? ఇదిగో నీకు దాహం నెక్కించువాడు ఎవరో నీకు తెలిసే, నీవే ఆయన దాహమును అడుగుతావు. ఆ సమరయ స్త్రీ యొక్క దాహము దేవుడై ఉన్నాడు. ఈరోజు సహోదరుడి, నీ దాహం దేవుడై ఉన్నాడు. సహోదరుడా, నీ దాహం దేవుడై ఉన్నాడు. కానీ మానవుడు మరి తన యొక్క దాహం దేవుడని తెలియక తన దాహాన్ని సారాయితో తీర్చుకుంటున్నాడు, తన దాహాన్ని డబ్బుతో తీర్చుకుంటున్నాడు, తన దాహాన్ని వ్యభిచారంతో తీర్చుకుంటున్నాడు. నిజమేనా? కానీ మానవునికి అసలైన దాహము దేవుడై ఉన్నాడు. అందుకొరకే గొప్ప దావీదు అన్నాడు, ప్రభువా దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణ కొనున్నట్లుగా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. మన దేహము, మా ప్రాణము దేవుని కొరకు ఆశపడేదానికి అది నిర్మించబడింది. కానీ సమరయ స్త్రీని సరైన మార్గంలో నడిపించేవారు లేక ఆమె ప్రతిసారి భర్తను మార్చుకుంటూ వెళ్ళింది ఆమె. కానీ వ్యభిచారం అనేది మానవుని యొక్క నిజమైన దాహం కాదండి. హల్లెలూయా. నిజమేనా? డబ్బు అనేది మానవుని యొక్క నిజమైన దాహం కాదు. డబ్బు వలన ఏం రాదు. హల్లెలూయా. డబ్బు కొరకు నానా అబద్ధాలు ఆడి మోసం చేసి సంపాదించే వారు పరలోక రాజ్యానికి అసలే వెళ్ళరు. హల్లెలూయా. కాబట్టి చూడండి, మనము దేవుని పైన ఆధారపడే దానికి నిర్మించబడ్డాం. మానవుని యొక్క తృష్ణ ఏదనగా దేవుడే. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె తప్పిదాలను ఆయన ఎత్తి చూపించాడో, అయ్యా మెస్సయ్య వచ్చినప్పుడు నా దాహం తీర్చబడుతుంది, ఇదిగో నా జీవితం మార్చబడుతుంది, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆమె యొక్క లోకపు దాహం ఆగిపోయింది. ఆమె ఆ యొక్క యాకోబు బావి నీళ్లు తాగి 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 పాపంలోనే ఉన్నది. కానీ యాకోబు యొక్క బాపు ఉన్నాడు అక్కడ. యాకోబుని మార్చిన వాడు అక్కడ ఉన్నాడు. అక్కడ యాకోబు ఇదిగో ఈయన కాళ్ళు పట్టుకొని ఆయన నిత్య జీవాన్ని పొందాడు. ఆయన యాకోబు పెనుగులాడింది ఈ జీవపు ఊటతోనే. ప్రభువా చావైనా బతిక, నన్ను చంపినా పర్వాలేదు, ఇదిగో నిన్ను విడవను నేను. యాకోబు కథను మార్చిన వాడు లేడా? అరే కూర్చొని గుణగుణ ఏందిరా, దాంట్లో ఏమొస్తుందిరా? ఆ సోదరి దాంట్లో ఏమొస్తుంది? ఎవడికి పాసరికి చెప్తే ఏమొస్తుంది? నీ సంఘ పెద్దకి చెప్తే ఏమొస్తుంది? వెళ్ళు, రహస్య గదిలోనికి వెళ్ళు, నీ దేవుణ్ణి అడుగు, ప్రభు ఈ కథనంతా మార్చాలి నీవు. హల్లెలూయా. ఒక్క ప్రార్థన, ఆయన రంగం మీదకి పిలిచేది ఒక్క ప్రార్థన. ఒక్క ప్రార్థన పరిస్థితులు మార్చగలదు. హల్లెలూయా.
చూడండి, ఈమె కథ అంతా మారిపోయింది. సమరయ స్త్రీ, ఆమె కథ క్రీస్తుని కలుసుకోకముందు ఆమె జీవితం ఎట్లున్నది, కలుసుకున్న తర్వాత ఎట్లున్నది, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అదే. ఆమె క్రీస్తుని కలుసుకోకముందు 6 భర్తలు వ్యభిచారంలో ఉన్నది. కానీ ఎప్పుడైతే ఆయన రంగం మీదకి వచ్చాడో ఆమె జీవితమే మారిపోయింది. ఇదిగో నా బ్రతుకును మార్చినవాడు ఓ మిమ్మల్ని కూడా మార్చగలడు. అట్లాంటి సమరయ స్త్రీ లాంటి సాక్షులేరి, అట్లా చెప్పి పట్టుకొని వచ్చేవారు ఏరి. అయ్యా, ఈ వర్తమానం నన్ను మార్చినది. ఒకప్పుడు నేను లోబిని, దొంగను, మార్పు లేని వాడను. కానీ ఎప్పుడైతే ఈ వర్తమానానికి వచ్చానో నా జీవితమే మారిపోయింది. ఏదండి, నిజంగా నువ్వు మారు మనసు పొందితే, రక్షింపబడితే నీకు సంతోషం ఉంటుంది. ఇట్లా కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం 6 రోజులు అయిపోయిన తర్వాత చర్చికి వస్తే ఏం ఆనందం అండి. పాట పాడితే ఆనందమా? ఈ ఆనందం నేనెలా వర్ణించను యేసయ్యా, ఈ సంతోషం. నీ జీవితం అంతటిలో సమరయ స్త్రీలాగా నువ్వు సంతోషాన్ని కలిగి ఉంటావు. నిజంగా ప్రవక్త చెప్పినట్లుగా ఆ యొక్క తిరిగి జన్మించిన వాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఎన్నడూ మౌనంగా ఉండలేడు. తన సంతోషాన్ని ఇతరులకు పంచుకుంటాడు. ఓ నా బ్రతుకును మార్చిన దేవుడు, సహోదరుని బ్రతుకును మార్చగలడు, సహోదరుడాన్ని బ్రతుకును మార్చగలడు. హల్లెలూయా. అలాంటి గొప్ప అతిశయమును మనం కలిగి ఉన్నాం. మనతో ఉన్నవాడు గొప్పవాడు. నిజమేనా? లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు ఉన్నాడా? గొప్పవాడేనా ఆయన? అయితే ఈరోజు మనం ఎందుకు చప్పబడిపోయాం? ఈరోజు మన లోపల ఉప్పు లేదు. ఉప్పు లేని కూర రుచి ఉంటుందా అండి? అలాగనే యేసు లేని జీవితం చప్పగా సాగుతుంది. ఆయన అన్నాడు, ఉప్పులో సారం లేకపోతే దాన్ని ఏం చేస్తారు, వాడుకుంటారా? దాన్ని తీసుకెళ్ళి తొక్కబడడానికి పడేస్తారు అన్నాడు ఆయన. కాబట్టి యేసు ఉన్న జీవితమే సారవంతమైనది. యేసు లేకనే మన జీవితాలు చప్పగా సాగుతున్నాయి. అయితే యేసును మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం. మనలో సంతోషాన్ని ఇచ్చేవాడు ఆయనే, ఆ ఉప్పొంగే ఊటనిచ్చేవాడు ఆయనే. ఎప్పుడు బాధతో నిరాశలో ఉండే ఆ సమరయ స్త్రీ, ఎవరు కనిపించకుండా రహస్యంగా వచ్చే ఆ స్త్రీ, ఇప్పుడు ఆమె అందరి ముందు ధైర్యంగా ఉన్నది. కారణం ఏదనగా ఆమె యేసుని కలుసుకున్నది. ఆమె ఆ యొక్క నిజమైన బావిని కలుసుకున్నది. హల్లెలూయా. ఇక ఆమెకున్న సిగ్గు, బిడియం అంతా పోయింది. పాస్టర్ని చూడగానే పాస్టర్ ఏమన్నా పెళ్లి చూపుకి వచ్చాడా? ప్రైజ్లాడండి పాస్టర్ గారని పాస్టర్ గారు ప్రైజ్లాడి చెప్పిపోయి సిగ్గుతో ఇట్లా దాక్కోడు. ఏం మనిషి అమ్మా నువ్వు, తండ్రి. నిజమేనా? కొందరు స్త్రీలలో దయ్యాలు పనిచేస్తాయి. పాస్టర్ని చూస్తే సహోదరుడు, ప్రైజ్లాడండి పాస్టర్ గారు, ఈరోజు వాక్యం చాలా బాగుంది, మమ్మల్ని బలపరిచింది, అట్లా చెప్పాలి. కానీ పాస్టర్ చూస్తున్నాడా? పోయేదాకా ఇట్లే ఉంటారు. పోయిన తర్వాత ఇట్లా. ఏంటిది అది అంటే నాకు తెలియదా? తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి మనకు, కానీ చెప్పం. ఇప్పుడు సమయం ఇప్పుడు వచ్చింది రంగం మీదికి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కాబట్టి మానవుని దేవుడు ఎందుకొరకు దేవుని పైన ఆధారపడేదాన్ని తయారు చేశాడు ఆయన. నిజమేనా? కానీ సమరయ స్త్రీ అది తెలియక, మొదటి ఈ భర్తతో ఏమైనా సంతోషం ఉంటుందా, ఆ రెండో భర్తతో ఉంటుందా, మూడో భర్తతో ఉంటుందా? కానీ ఉండదండి. కానీ ఒకే ఒకటి, నీ నిజమైన దాహము దేవుడై ఉన్నాడు. ఓ నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే ఎన్నడూ నువ్వు లోకానికి దాహం కొనవు. కానీ 30 సంవత్సరాల నుంచి తాగుతున్నావు అని చెప్తున్నావు కదా. ఏదిరా నీ జీవితంలో మార్పు? ఏది నీ జీవితంలో మార్పు ఏది? అయితే సోదరుడా, నువ్వు నిజంగా జీవజలపు ఊటను ఇంకా తాగలేదని అర్థమై ఉన్నది. హల్లెలూయా. నిజమేనా? ఎంతమంది ఒప్పుకుంటారు? సరే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెప్పి తీరడం నా బాధ్యత. సరే, కొద్ది అనుభవం మీద ఆధారపడ్డ కాదు, కానీ వారి అరుదైన జీవితం పైన, మర్యాదతో కూడిన భక్తి పైన ఆధారపడవలను. అది నేను చదివాను. క్రీస్తును ఒప్పుకోవడానికి నీకు కలిగిన ప్రతి అవసరం నిమిత్తము, వింటున్నారా? ఇది జాగ్రత్తగా పట్టుకునే మాటను. మనుషులు చెప్పిన దాని మీద, ఏదో గుంపు చెప్పిన దాని మీద మనం ఆధారపడలేము, కానీ వాక్యం మీద ఆధారపడవలను.
సోదరులారా, మనం దేనిపైన ఆధారపడాలి? నీ కుమారుని యొక్క పెళ్లి విషయంలో దేనిపైన ఆధారపడాలి? నీ కుమార్తె యొక్క పెళ్లి విషయంలో దేనిపైన ఆధారపడాలి? హల్లెలూయా. ఇప్పుడు వాక్యం మీద ఆధారపడవలెను. కానీ ఈరోజు ప్రజలకు అసలు వాక్యం అంటే గౌరవమే లేదు, కానీ పరలోకం మాత్రం కావాలట. అట్లా ఇవ్వడండి. ఎవరైతే ఈరోజు దేవుణ్ణి వాక్యం పైన మరి తృష్ణ కలిగి ఉంటారో వారినే దేవుడు పరలోకాన్ని తీసుకెళ్తాడు. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప అన్నాడు ఆయన. సరే, క్రీస్తును ఒప్పుకోవడానికి నీకు కలిగిన ప్రతి అవసరం నిమిత్తం ఈరోజు మనం ప్రతి ఒక్కరం అవసరత కలిగి ఉన్నామా? జాన్ గారు చాలా అప్పులో ఉన్నాడు. ఆయన అప్పు తీరాలంటే ఎవరు మార్చగలరు పరిస్థితిని? ఒక ఆయన ఉన్నాడు. ఆ పరిస్థితిని మార్చగల ఒక ఆయన ఉన్నాడు. ఆయనే రంగం మీదకి రావాలి. ఆయనే పరిస్థితులను తారుమారు చేయగలడు. ఆయన ప్రతి అవసరం నిమిత్తం ప్రతిదినం ఆయన మీద నువ్వు ఆధారపడవలెను. నీకు ఉద్యోగం కావాలన్నా ఎవరు ఆధారం? దేవుడే ఆధారం. నీకు చదువు అవ్వాలన్నా ఎవరు ఆధారం? దేవుడే ఆధారం. ఆయన సర్వజ్ఞానపు ఊటై ఉన్నాడు ఆయన. నీవు ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడాలి. లోకాన్ని నమ్ముకుంటే నిట్టనిలో మునిగిపోతావు పాతాళంలో. హల్లెలూయా. కాబట్టి మనకు కలిగిన ప్రతి అవసరం నిమిత్తం ప్రతి దినం ఆయన మీద నీవు ఆధారపడవలెను. అది ఏ పరిస్థితి అయినా సరే నువ్వు ఆయన పైన ఆధారపడాలి. అది వానికి తెలియను. చూడండి, దాన్ని ఎన్నడైనా నీవు ఎదిరించవలనచో క్రీస్తు మీద ఆధారపడవలెను. అంటే మనకున్న ప్రతి పరిస్థితిని మనం ఎదిరించి నిలబడాలంటే, దయ్యాన్ని మనం ఎదిరించాలంటే మనం ఎవరిపైన ఆధారపడాలి? గొల్యాతును ఎదుర్కోవాలంటే దావీదు ఎవరిపైన ఆధారపడాలి? దేవుని పైన ఆధారపడాలి. ఆయన ఏమన్నాడు? ఆయన యుద్ధము గొల్యాతు నాది కాదు, ఇదిగో గొప్ప యెహోవాది, ఇదిగో నేను ఆయన పేరిట వస్తున్నాను. ఇప్పుడు గొల్యాతు ఉన్నాడా లేడా? గొల్యాతు లేడు, కానీ గొల్యాతులో ఉన్న అదే దయ్యం ఇప్పుడు ఇంకా ఉన్నది. ఇంకా దేవుని బిడ్డలకు సవాల్ చేస్తున్నది. అరే, ఇంత అప్పులో నుంచి నేను విడిపించేది ఎవర్రా? హల్లెలూయా. అప్పుడు దయ్యంతో నువ్వు చెప్పగలవు. దావీదు చెప్పినట్టుగా నువ్వు చెప్పాలి. ఈ వ్యాధి నుంచి నేను విడిపించగలవాడు ఎవడురా అని గొల్యాతు సవాల్ చేస్తాడు. అప్పుడు నువ్వు చెప్పాలి, హల్లెలూయా, ఇదిగో ఈ రోగాన్ని జయించగల ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నా వ్యాధులన్నిటిని సిలువలో భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందాను. హల్లెలూయా. ఆ విధంగా చెప్పేవారు దేవుని కావాలి. లోపలే ఏమైంది, ఏంటిది, ఎంతకాలం అయింది నమ్ముకొని, ఏం మారలే, ఏం జరగలే, ఇంతకాలం నుంచి పోతున్నావు. ఎవడరా నీకు చెప్పింది? పాస్టర్ మారుసా అని ఏమని చెప్పాడా? ఎవరు మార్చేది? భూ దిగంతుల నివాసులారా నా వైపు చూడమన్నాడు ఆయన. సమస్త భారం మోయుచున్న జనులారా. అందులోనే అన్ని మాటలు ఉన్నాయి. నీ ఆర్థిక భారం అందులోనే ఉంది, నీ రోగ భారం అందులోనే ఉంది, నీ భార్య భారం అందులోనే ఉంది, నీ బిడ్డ భారం అందులోనే ఉంది, నీ కుమారుని భారం అందులోనే ఉంది, నీ ఇరుగు పొరుగు వారి భారం అందులోనే ఉన్నది. సమస్త భారం మోయించిన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తానడు ఆయన. దేవుని దగ్గర ఉంది కానీ పాస్టర్ దగ్గర లేనే లేదు. ఏమో సార్, ఆ పాస్టర్ ప్రార్థన చేసిండు కానీ పోలేదు. ఎట్లా పోతుంది? నువ్వు నమ్మకపోతే ఎట్లా పోతుంది? నువ్వు నమ్మాలి. నువ్వు ఏదైతే దేవుడు చేయగలడు నమ్మితే నీ నమ్మిక చొప్పున ఆయన చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క కనాను స్త్రీ ఆయన దగ్గరికి వచ్చిందా? ఆ కనాను స్త్రీ వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, సహాయం చేయమంటే ఆయన పట్టించుకోకుండా ఆయన ముందుకే పోతున్నాడు. ఆయన పట్టించుకోకుండా ఆయన ఇంకా ముందుకే పోతున్నాడు ఆయన. అలాగనే సౌడా, నువ్వు ఈరోజు ప్రార్థన చేసినప్పుడు ఆయన విననట్టుగానే ఉంటాడు. ఆయన దాటిపోతూ ఉంటాడు. ఆయన రెండో రోజు చేసి ఆయన పట్టించుకోడు. ఆయన దాటిపోతూనే ఉంటాడు. ఆయన మూడో రోజు చేసి ఆయన దాటిపోతూనే ఉంటాడు. ఆయన ఆ కనాను స్త్రీని కూడా ఆయన పట్టించుకోలేదు. ఆయన హల్లెలూయా. ఆయన తన శిష్యులతో అన్నాడు, కుక్కలతో నాకు పని లేదురా, ఆమెను పక్కకు జరగమను. హల్లెలూయా. అప్పుడు ఆమె ఏమనాలి? ఏందయ్యో, ఏం మాట్లాడుతున్నావు? ఏదో నువ్వు సాయం చేస్తావు, నువ్వు వస్తే కుక్క గిక్క నక్క అంటున్నావు. అట్లా అనేది ఆమె కూడా దీనురాలుగా మారి, అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా బల్లా మీద నుంచి పడే ఆహారాన్ని తింటాయి. ఆయన నిన్ను ట్రస్ట్ చేసి చూస్తాడు. ఆయన నిన్ను ఒత్తి చూస్తాడు. ఆయన నీ లోపల ఉన్నది నీవు మాత్రమే చేయగలవు.
ఆమె నమ్మింది ప్రభువా నీవు మాత్రమే చేయగలవు, ఏదైనా నువ్వే చేయగలవు ప్రభువా. హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన నిలబడి, అమ్మ నీ విశ్వాసమే నీ కుమార్తెను బాగు చేసి ఉన్నది, పోమని అన్నాడు ఆయన. అదే కనుక ఓపిక లేకుండా ఎన్ని రోజులు చేయాలయ్యా ప్రార్థన? 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు చేస్తూనే ఉన్నా. అవును, 11వ సంవత్సరంలో ఆయన దర్శిస్తాడేమో, 12వ సంవత్సరంలో దర్శిస్తాడేమో, ఎవరికి తెలుసు. హల్లెలూయా. అయితే నిన్న ఆయన దర్శించేంత వరకు నీవు కనిపెడుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. వింటున్నారా జాగ్రత్తగా? ప్రతి దినము ఆయన మీద నీవు ఆధారపడవలెను. ఒక్క ఆదివారం కాదండి, మనం ఆదివారపు క్రైస్తవులం కాదు, మనం ఒక్క దినం ఆధారపడేది కాదు. ఈరోజు చాలామందికి ఎందుకు దేవుడు కార్యం చేయలేకపోతున్నాడు? దేవుని పైన ఆధారపడక. ఎన్నడైనా నీవు దయ్యమును ఎదిరించవలనచో క్రీస్తు మీద ఆధారపడవలను. మేధాశక్తుల వలన ఎన్నడూ దాన్ని జయించలేవు. మరి మేధాశక్తితో గొల్యాతును జయించారా? మరి అజానుభావుడు 7 అడుగులు ఉన్నాడు, అందగాడు, ముఖవర్చస్సు కలిగిన వాడు, చక్కగా మాట్లాడేవాడు, అతనికి శిరస్త్రాణం ఉన్నది, హెల్మెట్ ఉన్నది, అతని చేతులకు అన్ని కవచాలు ఉన్నాయి, మరి యుద్ధం చేయడానికి పదురైన కత్తి ఉన్నది. కానీ గొల్యాతును చూడంగానే మాత్రం ఇక వీడి చేతిలో చావడం కంటే ఈ గుడారం ఉండడం మేలని చెప్పి అందులోనే కూర్చుంటున్నాడు. వాడు వస్తున్నాడు, మీలో ఎవడైనా ధైర్యవంతుడు ఉంటే నా ముందుకు రైన సవాల్ చేస్తున్నాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయన మేధాశక్తి ఏం చేసింది? ఓటమి పాలైపోయింది. కానీ యేసుతో ఒకడు వచ్చాడు, ఒక బుడ్డోడు వచ్చాడు. ఎవరితో వచ్చాడు? ఆయన శిరస్త్రాణంతో కాదు, ఆయుధాలతో కాదు. హల్లెలూయా. నిజమేనా? కానీ ఆయన యేసును పట్టుకొని వచ్చాడు ఆయన. కానీ గొల్యాతుకి యేసు కనిపించలేదు, కానీ దావీదు కనిపించాడు. కానీ గొల్యాతుని చంపింది ఎవరు? విశ్వాసం చంపింది. విశ్వాసం అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన దగ్గర ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 5 రాళ్ళు. ఇంగ్లీష్లో రాద్దామా? GESUS. నిజమేనా? ఆయన ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడట? 5 అంటే ఎవరు? నువ్వు ఎవరిని ఏరుకోవాలి? యేసుక్రీస్తుని ఏరుకోవాలి. ఆయన గొల్యాతు పైన దేన్ని ఇసిరాడు? ఆయన విశ్వాసమును ఇసిరాడు. ఆయన గొల్యాతును పడగొట్టింది ఏది? విశ్వాసం పడగొట్టి ఉన్నది, యేసు పడగొట్టి ఉన్నాడు. హల్లెలూయా. అదే దావీదుకు దేవుడు లేడా? పరిస్థితులను పడగొట్టే దేవుడు లేడా? మార్చగల దేవుడు లేడా? ఉన్నాడు. ఆయన ఇంకా మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన మన పడవలోనే పడుకొని ఉన్నాడు ఆయన. అయితే నువ్వు ఆయన పిలవడం ఒక్కటే ఆలస్యం. యేసు రంగం మీదికి రా, ఈ పరిస్థితులు నేను అధిగమించలేకపోతున్నాను. హల్లెలూయా. కానీ దానికి కూడా ఓపిక లేదు సార్. ఎంతని బతిరాడాలి ఆయన్ని? పడుకున్నాడు, అట్లే పడుకొని ఉన్నాడు, అసలే లేచేదాగారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క ఎరికో దారిలో పోతున్నాడు ఆయన. నిజమేనా? వెళ్తా ఉంటే చాలా మంది ఆయన వెంబడిస్తున్నారు. వేల కొలది మంది ఆయన వెంబడిస్తున్నారు. అంతమందిలో ఆ జనాభా శబ్దంలో ఈ గుడ్డివాడి యొక్క శబ్దం ఆయనకు ఎలా వినబడగలదు? ఆయన ఒక చోట కూర్చొని ఉన్నాడు, ఆయన లేకపోతే నిలబడి ఉన్నాడు. ఆయన 1000 మంది ఉండని, 10,000 మంది ఉండని, కానీ తనలో ఏమున్నదంటే నేను అరిచేది ఆయనకు వినిపించగలదు. గుడ్డివాడికి ఎవరు కనిపించట్లేరు అక్కడ, కానీ ఒకే ఒకటి, నేను అరిసి ఆయన వినగలడు. ఆయన దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. హల్లెలూయా. ఈరోజు లేడా దావీదు కుమారుడు? కేక వేయడం అంటే అయితే నువ్వు ప్రార్థనలో పిలవడం, ప్రార్థనలో గోజాడడం. హల్లెలూయా. అప్పుడు ఆయన ఆ 1000 మందిని ఆపి, ఆగండి, ఇదిగో ఆ యొక్క గుడ్డివాడిని నా దగ్గర తీసుకొని రండి. హల్లెలూయా. ఆ గుడ్డివాడు వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు, నేను నీకేం చేయాలి? రాగానే మన పాస్టర్ లాగా ఓ రబా షబర్రక ఊరా సికిందర్ రబా అట్లా లేదు ఆయన. నాయనా నేను నీకేం చేయాలి? ప్రభువా నేను చూపు పొందగోరుచున్నాను, అయితే నేను ఇది చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? అవును ప్రభువా నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఆ బర్తిమయి యొక్క విశ్వాసం నీకు ఉందా? ఉంటే ఆయన నీ యొక్క కరుణను కూడా తెరుస్తాడు, ఆయన నీ పరిస్థితిని మారుస్తాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? దేవుడు అడుగుతాడు, నేను ఇది చేయగలనా?
ఏమో ప్రభు, నాకైతే నమ్మకం లేదు, పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. కానీ భర్తిమయ్య అన్నాడు, నీవు చేయగలవు ప్రభువా. ఇట్లాంటి కథలు ఎన్నో విన్నాం సార్. నువ్వు ఈరోజు చెప్తే మేము ఏమైనా మారేది ఏమైనా ఉందా? నీకు కాదు నేను చెప్పేది, అవిశ్వాసి కాదు నేను చెప్పేది. అవిశ్వాసితో కాదు దేవుడు మాట్లాడేది, ఆయన విశ్వాసులతో మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. అలాగనే సోదరుడా, నీ భార్యను మార్చగలడని నువ్వు నమ్మాలి. నీ కుమారుణ్ణి దేవుడు మార్చగలడని నువ్వు నమ్మాలి. నీ పరిస్థితులను మార్చగలడని నువ్వు నమ్మాలి. అప్పుడే ఆయన మాత్రమే చేయగలడు. నువ్వు మౌనంగా ఉండాలి, దేవుడు చేయాలి. నీవు మాట్లాడితే ఆయన పక్కకు జారుకుంటాడు. ఆయన దేవుడైనా చేయాలి, నువ్వైనా చేసుకోవాలి. నువ్వు చేసుకోగలవా? మరి ఎన్నడూ నువ్వు చేయలేవు. ఒకవేళ చేసేది ఉంటే ఆ యొక్క సౌలే ఆ యొక్క గొల్యాతును జయించేవాడు. కానీ ఏ మానవుడు ఆ కార్యాన్ని చేయలేడు. శత్రువును జయించేది ఒకే ఒకటి, విశ్వాసం మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, ఇంకొద్దిగా నేను కిందికి చదివి నేను ముగిస్తాను, మరి టైం అయిపోయింది. నీవు పరిశుద్ధాత్మ మీద ఆధారపడవలను. ఎందుకనగా బైబిల్ చిక్కు కథ వలె ఉన్నది, ఒక వార్తాపత్రిక వలె. దాన్ని నువ్వు చదివితే నీకేమి అర్థం కాదు. కాబట్టి నీలోనికి ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ రావాలి. ఈరోజు పెద్ద పెద్ద పండితులకు ఎందుకు దేవుడు అర్థం కావట్లేడు? వారిలోన పరిశుద్ధాత్మ లేడు కాబట్టి. ఒకే దేవుని ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళు? త్రిత్వము, త్రియేక. త్రిత్వం అని ఎవరంటారండి? కాబట్టి దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది. కాబట్టి పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా నమ్ముతావు? దేవుడు ఒక్కడనే నమ్ముతావు. బాప్టిజం నువ్వు ఎలాగ తీసుకుంటావు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో కాదు, యేసుక్రీస్తు నామంలోనే వాక్యంలో చెప్పబడింది. కానీ ఈరోజు మేధావులు, పండితులు ఎట్లిస్తున్నారు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఇస్తున్నారు. బైబిల్లో ఎవరైనా కానీ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ బైబిల్లో ఉందా? ఎట్లున్నది? అపోస్తల కార్యం 2:38 పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈరోజు ఉండే ఈ లోకంలో ఉండే క్రైస్తవులకు వాక్యం అర్థం కాకపోవడానికి కారణము వారు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందనందున. అందుకొరకు యేసు ప్రభు ఎండాకాలంలో పుడితే వాళ్ళేమో చలికాలంలో పండుగ. ఇప్పుడు సినిమాలు చూడట్లేదండి. పాత కాలంలో ఎండాకాలంలో దీపావళి చేస్తాడు బ్రహ్మానందం గాడు. ఇప్పుడు వీళ్ళందరూ పెద్ద బ్రహ్మానందములు. ఏంటి సార్ ఆయన పుట్టింది ఎప్పుడు? ఎండాకాలం అయితే ఇప్పుడు చేసేది ఎప్పుడు? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఏ రోజుకు తెలిసింది ఆయన పుట్టి ఎంతకాలం అయిందని? యేసుక్రీస్తు పేతురు చలిమంట కాస్తున్నప్పుడు ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన చలికాలంలో సిలువ వేయబడ్డాడు ఆయన. కానీ పోపుల వారు సిలువ ఎత్తుకొని ఏ మార్గంలో ప్రయాణం చేస్తే వీళ్ళు కూడా అదే మార్గంలో. వారి మార్గం ఏది? రోమా వారి సామ్రాజ్యపు మార్గం అది. హల్లెలూయా. నిజంగా చాలా మందికి తెలియదు, క్యాథలిక్ను యేసు ప్రభుకి ఎలాంటి సంబంధం లేదు. క్యాథలిక్ పుట్టిందేమో రోమా దేశంలో, కానీ వాక్యం వచ్చింది ఎవరి దగ్గర నుంచి? యేసుక్రీస్తు దగ్గర నుంచి వచ్చింది. కానీ ఈరోజు మెజారిటీ ప్రజలు ఎవరిని వెంబడిస్తున్నారు? క్యాథలిక్ని వెంబడిస్తున్నారు. పిత, పుత్ర ఇట్లా అనేది ఎవరు? ప్రపంచవ్యాప్తంగా పాతకాలంలో గుడాలలో క్రిస్మస్ చేసింది ఎవరు? క్యాథలిక్లే. కొబ్బరి కూడా ఇచ్చింది ఎవరండి? కొబ్బరికాయ చిప్పలు ఇచ్చింది ఎవరు? వాళ్ళే. కానీ లోకానికి కార్యాలు ఏమాత్రం తెలియట్లేదు. హల్లెలూయా. సరే, నీవు తీసుకుని పోయే తీర్మానం ఎట్లుండనో జాగ్రత్తగా చూసుకునము. నీవు దేవుని వాక్యం పైన ఆధారపడవలెను. అది దేనిపైన ఆధారపడాలి? మనం దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడాలి. అప్పుడే మనము విజయమును సాధించగలం. సరే, చివరిగా ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. ఒక మాట చదువుదాం మనం. మరి ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి. సరే, సమయం లేదు కాబట్టి ఒక వర్తమానం చదువుదాం.
జక్కయ్య అనే వర్తమానంలో ఒక కార్యాన్ని నేను చదువుతాను. మరియు అప్పుడు చిన్న జక్కయ్య పైకి చూశాడు. అప్పుడు అక్కడ ఆయన వినియోగదారులో ఒకడు నిలబడి ఉన్నాడు. అతడు అన్నాడు, ఎందుచేత మరొక చిన్న బిడ్డను ఈ ఉదయం తీసుకొచ్చారు? అయితే వైద్యుడు 2 రోజుల క్రితమే ఇంత పెద్దల కడ ఈ చలిలో తీసుకొస్తే ఆ బిడ్డ చనిపోతుందని. అంటే ఇది మరి వాస్తవంగా ఇజ్రాయెల్ దేశంలో జరిగిన కథ ఇది. మరి జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు. ఆయన కింద జరుగుతున్న పరిస్థితులను ఆయన చూస్తున్నాడు. ఆయన మరి జక్కయ్య యొక్క మార్గంలోనే యేసుప్రభు వస్తున్నాడు. ఆయన దగ్గరికి మరి ఆ యొక్క తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న బిడ్డను ఆ తల్లి ఆ తండ్రి యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. వైద్యులు ఏం చెప్పారంటే ఈ బిడ్డను చలిలో అసలు తీసుకొని పోకూడదని చెప్పారు. కానీ ఆ తల్లిదండ్రులకు ఎవరిపైన విశ్వాసం ఉన్నది? వైద్యుల పైన కాదు, కానీ ఆ యొక్క యేసు పరమ వైద్యుల పైన విశ్వాసం ఉన్నది. వారు వైద్యుని యొక్క మాటను లెక్క చేయకుండా ఈ బిడ్డను వారు చలిలో యేసుప్రభు దగ్గరికి ఎత్తుకొని వచ్చారు. వారు దాన్ని బిడ్డ చనిపోతుంది, వారు దాన్ని చేయలేకపోయారు. ప్రజలు ఎంత వెర్రివారు కాగలరు? అక్కడ తల్లి ఆ బిడ్డ యొక్క తండ్రి జ్వరంతో ఉన్న బిడ్డను దుప్పటితో చుట్టి అక్కడ ఉన్నారు. నేను నిన్న నా ఆహారశాలలో ఆ బిడ్డను గురించి వైద్యులను అడిగినప్పుడు ఆ బిడ్డ చనిపోవచ్చున్నదని వైద్యులు నాకు చెప్పారు. ఆ బిడ్డ తీవ్రమైన వ్యాధితో ఉన్నది. కొంచెం చల్లని గాలి ఆ బిడ్డను సోకితే అది ఆ బిడ్డను చంపివేస్తుంది. మరియు ఆ బిడ్డ తల్లి మరియు తండ్రి ఆ మూఢభక్తి గల వాని యొక్క మాట విని వైద్యుల నిబంధనలకు భిన్నంగా ఆ బిడ్డను వీధిలోనికి తీసుకొని వచ్చి ఉన్నారు. వైద్యులు ఏదో చెప్తారు, నువ్వు చావబోతున్నావని అంటారు. కానీ పరిస్థితులను మార్చగల ఒక ఆయన ఉన్నాడు. ఆయన పైన నువ్వు ఆధారపడాలి. మరి ఇప్పుడు చూడండి, వారు వెనుకకు నెట్టివేయబడుచు ఉన్నారు. ఆయనతో ఉన్న 12 మంది మనుషులు జన సమూహమునకు ఆయన దూరంగా ఉంచుచు వారు ఆయన పట్ల శ్రద్ధ వహించున్నారు. ఆ 1000 మంది ప్రజలు యేసు పైన పడకుండా వారిప్పుడు సెక్యూరిటీ గార్డుగా ఉన్నారు ఆయనకి. హల్లెలూయా. అదే రిబ్కా చెప్పి ఉన్నది, సరే నేను మీతో చెబుతాను, ఆ చిన్న బిడ్డను బయటకు తెచ్చినందులకు గాను ఆ మనిషిని తప్పక జైల్లో పెట్టవలెను. అకస్మాత్తుగా నమ్మకమైన తండ్రి మరి ఆ ప్రియమైన తల్లి ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకొని తిన్నగా వీధిలోనికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తల్లి దరిదాపుగా మోకాళ్ళూరినది. ఆయన నీ భార్య విషయంలో నీ బిడ్డ విషయంలో ఏదైనా కార్యం చేయాలంటే నువ్వు ఆయన ముందు ఏం చేయాలి? మోకరించాలి. అదే ప్రార్థన. మోకాళ్ళూరినది. వింటున్నారా? మనం ఏదైనా దేవుడి నుంచి కార్యాలు తీసుకోవాలంటే మనం ఆయన ముందు సాగిలపడాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. మోకాళ్ళూరినది. ఆ గొప్ప మనిషి అయిన పేతురు మృదువుగా అన్నాడు, ప్రియమైన సహోదరి, మమ్మల్ని మన్నించాలి, మా బోధకుడు కొద్దిసేపు మాత్రమే నిలబడగలడు. అయితే ఓ దయగల అయ్యా, నా బిడ్డ చనిపోవచ్చున్నది, ఆమె జీవించుటకు ఇంకొన్ని నిమిషాలు కూడా మిగిలి లేవు. మరి మీ యజమాని నోట నుండి వచ్చే ఒక్క మాట, గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా, ఆయన నోట నుండి ఒక్క మాట కొరకు మేము వేచి చూస్తున్నాం. ఆ రోమా సైన్యాధిపతి చెప్పినట్లుగా ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగైతాడు. ఓ ఈ స్త్రీ, దీనమైన స్త్రీ కూడా అంటున్నది, అయ్యా నీ యజమానుడు ఒక్క మాట సెలవిస్తే చాలు, నా బిడ్డ బతుకుతాడు. హల్లెలూయా. మీ యజమాని నోటి నుండి వచ్చే ఒక్క మాట పూర్తి పరిస్థితిని మార్చివేస్తుంది. ప్రభు ఏమైనా చేయగలడు ఆయన. ఓ ఆ కథను ఆయన మార్చగలడు. ఆయన నోటి నుండి వచ్చి ఒక్క మాట పూర్తి పరిస్థితిని మార్చివేస్తుంది. ఇప్పుడు జక్కయ్య చిన్న ఆకును పైకి లేపి ఇలా అన్నాడు, ఏమిటది? ఒక్క మాట చాలా. జక్కయ్య చెట్టు మీద నుండి ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలా, ఈ బిడ్డ బతుకుతాడా? దాని గురించి ఆయనకు తెలుసు. వీధిల్లోనే ఒక పిచ్చుక కూడా ఆయన మాట సెలవు లేకుండా కనీసం నేల మీద రాలదు. నిజమేనా? ఒక పిచ్చుక చచ్చిపోవాలంటేనే దేవుని యొక్క ఆజ్ఞ కావాలి. ఉన్నారా సోదరులారా? మరి పిచ్చుక పట్ల అంత శ్రద్ధ కలిగి ఉన్న దేవుడు మీ పైన ఆయన శ్రద్ధ కలిగి లేడా? మిమ్మల్ని చూడట్లేడా?
ఖచ్చితంగా ఆయన మనల్ని చూస్తున్నాడు ఆయన. కాబట్టి నీవు ఆయన సన్నిధికి వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. పిచ్చుక కూడా ఆయన మాట సెలవు లేకుండా కనీసం నేల మీద రాలదు. ఆయనకు అది తెలుసు. ఈ కూటం కొరకైన మీ ప్రార్థన ఆయనకు తెలుసు. హల్లెలూయా. అందుకొరకే ఒక కూటం చక్కగా జరగాలంటే ఏం కావాలి? సంఘం యొక్క ప్రార్థనలు కావాలి. ఈ కూటం వెనకాల ఉన్న మీ ప్రార్థనలు ఆయనకు తెలుసు. గతించిపోయినదంతయు ఆయనకు తెలుసు. ఆయన ప్రియమైన వాడు, దయగలవాడు, మాధుర్యమైన వాడు. హల్లెలూయా. ఉన్నదా సార్? ఈ విధంగా చెప్తారా? ఓ ప్రియమైన ప్రభువా, దయగల ప్రభువా, మాధుర్యమైన వాడా, నా జీవప్రదాత, ఇదిగో నా పరిస్థితులను చూడు ప్రభువా, ఇందులో నుంచి తప్పించు నాయనా. ప్రార్థన చేసినోడు ఎన్నడైనా ఓడిపోతాడా? ఉన్నదా చరిత్రలో? మరియు అతడు ఆగిపోయాడు. ఆ గుమ్మం వద్ద కొన్ని గంటల తర్వాత బర్తిమయికు చేసినట్లే ఆయన చేశాడు. బర్తిమయిక కేకను ఆయన వినలేకపోయి ఉండవచ్చు. అక్కడ అనేక మంది ప్రజలు అరుసు కేకలు వేస్తున్నారు. అతని విశ్వాసం ఆయనను తాకినది. కేక కాదు కానీ ఆ యొక్క విశ్వాసం ఆయన మాత్రమే చేయగలడు. ఈ కళ్ళు ఆయన మాత్రమే తెరవగలడు అని బర్తిమయి యొక్క విశ్వాసం ఉన్నది. సోదరుడా, నీ విశ్వాసం కూడా అదే నీ పరిస్థితిని మార్చేది. హల్లెలూయా. బర్తిమయి యొక్క కేకను ఆయన వినలేకపోయి ఉండవచ్చు. అక్కడ అనేక మంది ప్రజలు అరుసు కేకలు వేస్తున్నారు. అతని విశ్వాసం ఆయనను తాకినది. ఆయన ఆగి మరి వెనుకకు తిరిగి ఇలా అన్నాడు, కుమారి, నీ బిడ్డను తిరిగి వెనుకకు తీసుకొని వెళ్ళుము. ఏలైనగా నీ విశ్వాసం నీ బిడ్డను రక్షించినది. మరి నేను జక్కయ్యను చూడగలను. అలాంటి మూఢభక్తిని మీరెవరైనా విన్నారా? ఆ సమయంలోనే ఆ బిడ్డ తండ్రి కూడా తన చేతులెత్తి ఇలా అన్నాడు, సజీవుడైన దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు నా బిడ్డ యొక్క స్వస్థత నేను నమ్మి అంగీకరిస్తున్నాను. ఆ బిడ్డ యొక్క కట్టలు విప్పి ఆమెను దారిలో విడిచిపెట్టండి. మరి వెంటనే ఆ చిన్న 6 సంవత్సరాల పాప తాడుతో ఆడుకుంటూ దుముకుచూ వెళ్ళినది. అది యేసయ్య ఉన్నాడు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సోదరుడా, మనం ఓటమి పాలు కాకూడదు. ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. లోకం ఆ సారాయి కొట్ల దగ్గర కూర్చొని, అరే ఈరోజు మన రాజు సెలవు ఇచ్చాడు ఎందుకురా? అవును, మన రాజును ధిక్కరించిన వాళ్ళు, మన దేవి దేవతలు ఏది రైట్ కాదట, వారి యెహోవా దేవుడే రైట్ అట. అట్ట ధిక్కరించిన వాళ్ళని మన రాజు అగ్నిగుండంలో వేయబోతున్నాడు. ఈరోజు వారి అంతం కాబోతున్నది. లోకం అదే మాట్లాడింది. కానీ వారి లోపల విశ్వాసం, మా దేవుడి అగ్నిగుండం నుంచి రక్షించగల సమర్థుడు. రక్షించకపోయినా మా దేవుడే దేవుడు. హల్లెలూయా. వారు అగ్నిగుండంలోకి పోకముందు అది మాట్లాడారు. కానీ వారు మాట్లాడిన మాటలే అగ్నిగుండంలో నుంచి వారిని సజీవునిగా బయటికి లాగి ఉన్నది. నిజమేనా? ఆ కథను మార్చింది ఎవరు? లోకం మొత్తం ఏమనుకున్నది? ఆ టీ కొట్టు దగ్గర కూడా ఏం మాట్లాడారు? అరే పోయి రాజుతో పెట్టుకుంటారు రైళ్ళు. మన నెబుకద్నెజరు రాజు ఎట్లాంటి క్రూరుడు, ఆయనతో పెట్టుకుంటే ఏమైనా ఉందా? ఈరోజు మనకు పండగ, మన దేవికి అందరూ కొబ్బరికాయలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు చేస్తారో అప్పుడు వాళ్ళ దేవతకు ధూపం వేయడానికి. కానీ ఆ రోజు కథ అంతా మారిపోయింది. హల్లెలూయా. ఆ యొక్క నెబుకద్నెజరు వెళ్ళి, అయ్యా మీ దేవుడు మిమ్మల్ని రక్షించగలిగాడా? హల్లెలూయా. ఈ ముగ్గురితో పాటు ఇంకో ఆయన వారితో ఉన్నాడు. విశ్వాసం వారి మధ్యలో ఉన్నాడు. దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన మన పరిస్థితిని మార్చగలడు. ఆయన ఇంకా చాలా కథలు ఉన్నాయి బైబిల్లో. నిజమేనా? దానియేలు యొక్క కథను మార్చిన వాడు ఆయన. ప్రార్థన చేస్తే ఓడిపోలేదు ఆయన. కానీ లోకానికి ఆయన సింహాల నోటికి వెళ్ళినట్టుగానే కనిపించాడు. కానీ ప్రార్థన కథనంతా మార్చేసింది. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.